పేదల దయచేసి ఇంటి వారు దయచేసి ఫంక్షన్కి వచ్చిన వారు దయచేసి త్వరగా మళ్ళీ సేవన కింద కూర్చోవాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అటు ఇటు తిరగొద్దండి. దయచేసి కూడిక ఆరంభిస్తున్నాం. త్వరగా రండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమైన తండ్రి, నమ్మకమైన జింగల్ దేవ, సర్వాధికారి, గొప్ప దేవ, అద్భుత క్రీడాలు చిరకత్త, నీ పాదంకి ఎంత ఉందో చెల్లిస్తున్నా. నీ ప్రేమను బట్టి దయను బట్టి వందనా చెల్లిస్తున్నా. మళ్ళీ తాయి పని కొరకే వందనాలు, సంతోషం కొరకే వందనా చెల్లిస్తున్నా. వారికి ఇచ్చిన ప్రేమ తండ్రి నేను శాంతిరాజు మేరుని బట్టి వందనా చెల్లిస్తున్నా. ప్రేమల కొరకే వందనాలు, ఆదం కొరకే వందనం చెల్లిస్తున్నా. నైనా మళ్ళీ ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని మళ్ళీ శాంతిరాజు తండ్రి మేరీ ప్రేమించి ఇచ్చిన కుమారుడు కొరకే వందనాలు. నైనా మళ్ళీ మొదటి బర్త్డేగా ప్రభుత్వాన్ని మళ్ళీ నైనా తండ్రి నైనా జ్ఞాపం చేసుకోగా ప్రార్థన చేస్తున్నా. మా ప్రేమ తండ్రి బెర్నార్డ్ జాన్సన్ తండ్రి జ్ఞాపం బాబుని కనుకరించండి. దేవగత సంవత్సరం అంతా మీరు కాపాడుతుంది. మీకు ఎంత వందనాలు. 2వ సంవత్సరంలో తండ్రి బర్త్డేగా తండ్రి కలిగి ఉండడానికి మీరు చేసిన ఏర్పాట్ల కొరకే వందనములు. నాయన రాగిలిన వారందరి కొరకే స్తోత్రాలు. బంధువులు నాయన కుటుంబం సంఘం తండ్రి పరిస్థితులు బట్టి వందనము చెల్లిస్తున్నాం. నిదాసులు సామీలు తండ్రి అరిదిగా ప్రభుత్వాన్ని నిదాసులను మేరీ ఇస్తారు తండ్రి మళ్ళీ ప్రభుత్వాన్ని సహోదరుడు మా మధ్యకి పిల్లలు తండ్రి మళ్ళీ తండ్రి ప్రసన్న నడిపించారు. వందనము చెల్లిస్తున్నాం. తండ్రి ఇంకా రావాల్సిన వారు నాయన సహోదరులు ప్రభుత్వ దూరం నుంచి దగ్గర నుంచి ఇంకా బంధువులు ఎవరైతే రానన్నారో త్వరగా రాగలిగినట్లు కృప దయచేయండి. పాటల్లో తండ్రి కృప చూపించండి. తండ్రి నిలవే దాసుని కూడా మీరే మరుగుపరిచి వాడుకోనండి. వాతావరణం కూడా దేవా తేట ఉంచండి. దేవా సాయించి కృప చూపించండి. మీ ప్రేమను బట్టి దయను బట్టి ఎంత వందనాలు అన్న విషయాల్ని నామకు మేము తెచ్చుకొని తండ్రి మీరే దేవుడిగా, మీరే తండ్రిగా, మీరే ప్రభుగా ఉండి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మరోసారి ప్రభుత్వాన్ని మళ్ళీ నీ రక్తపోటు తీసుకొని వస్తున్నాం. దేవా కనికరించు తండ్రి అన్న విషయాలని నామకు మేము తెచ్చుకో. నీ కృపను బట్టి దయను బట్టి వందనాలు చెల్లిస్తూ పాటలు వాక్యంలో దాసులు కూడా బలపరచండి, కృప చూపించండి అన్న విషయాల్ని నామకు మేము తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మరోసారి కలవసిలో చిందించి రక్తపోటు తీసుకొని వస్తున్నాం. హృదయమును మనసును మనసాక్షిని కడిగి పరిశుద్ధ చేసి పరిశుద్ధపరచము. మా గమనాన్ని వేయి ఆకర్షించుకోము. నీ మేలిన స్వరాన్ని, దేవుని స్వరాన్ని, పరలోక స్వరాన్ని అనగించండి. మీరు దేవుడిగా తండ్రిగా ఉండి నడిపించి మీరే మహిమ పొందమని నీ అపారమైన ప్రేమతో స్థుతిస్తూ మీరు చేసే మేళ్ళ కొరకు వందనము చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మేము తగ్గించుకున్నాం ఇచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన అతిశ్రేష్టమైన నామాన్ని స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. రెండు 217 పాట పాడుకుంటాం. భక్తులారా పాట సంఖ్య 217 భక్తులారా స్మరించేదాం. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ.
అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ శ్రీయేసే మన శిరసయ్యుని మహాబలశూరుండు శ్రీయేసే మన శిరసయ్యుని మహాబలశూరుండు సర్వము నీచెను తన హస్తముతో సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ గాలి తుఫానులను గతించి బాధలను తొలగించే గాలి తుఫానులను గతించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచే తన జయము శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచే తన జయము భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలంబులయందు జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలంబులయందు లేఖకు మించిన ఆత్మల తెచ్చి లేఖకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుడు లేఖకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అపోస్తల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే అపోస్తల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే సంఘము అభివృద్ధిని చెందుటకు సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే మన
మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే ఇంతవరకును ఆదుకొనెనుగా ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపి ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపి భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మనమాయన కర్పించుకొనెదము మనమాయన కర్పించుకొనెదము ఆయన ఆశ్రయమదియే మనమాయన కర్పించుకొనెదము ఆయన ఆశ్రయమదియే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సాధించుటకై కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సాధించుటకై కనుక మనము నడచుకొనెదము కనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములాయందు కనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములాయందు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ దయచేసి పాట సంఖ్య 200 హల్లెలూయా పాడదా ప్రభు నిన్ను కొనియాడదా కొత్త పుస్తకం పాత పుస్తకము 198 దయచేసి సేవకులు ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రండి. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా
పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే మహాసమధ్యుండవు నా రక్షణ శృంగం నీవే మహాసమధ్యుండవు నా రక్షణ శృంగం నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్ ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్ ప్రభువాని వెలుగు దిగెన్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువాని వెలుగు దిగెన్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ భయమును పారాద్రోలి అభయముని చితివి భయమును పారాద్రోలి అభయముని చితివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను
సంరక్షించుచుంటివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే నీ కొరకై జీవింతును నా జీవంపు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ దయచేసి మీకు అందరికీ ప్రభునామము నామ శుభములు. తిరిగి నందికొట్కూరు జెహోవా సియరు ప్రార్థన మందిరం ద్వారా మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి ప్రేమతో ఆహ్వానించిన దైవదాసులకు సంఘానికి దేవుని పిల్లలందరూ కూడా ప్రభునామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి తమ్ముడు ప్రేమ తిరిగి వేరి వారి కుమారుడు మరి బెనర్ తనడలా దేవుడు చేసినటువంటి మేలులు
ఉపకారములు అవి ఎంతో గొప్పవి, ఉన్నతమైనటువంటి. దేవుడు దయదలిసి ఆయుష్ను పొడిగించి మరొక సంవత్సరానికి దేవుడు తనకి ఇచ్చినాడు. ఆ సందర్భాన్ని మనము మరి ఆధారం చేసుకొని దేవుని దాసులమైన మనము తిరిగి సంఘము, బంధువులు అందరం కూడా వారి సంతోషంలో పాలు పొందడం కొరకై స్థలంలోనికి మనం రాగలుగుతూ వచ్చినాం. దేవునికి స్తోత్రం. మన రీతిగా కనపడుతున్నాము అంటే ఇదంతా కూడా మన భక్తి, మన నీతి, మనకున్నటువంటి ఆరోగ్యం కాదు. ఇదంతా కూడా దేవుని దయ అనేటువంటిది మనం ఏమాత్రం కూడా మనం మర్చిపోకూడదు. ఆకాను బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించా మనం బద్దలమై ఉన్నాం. చూడండి, దేవుని గ్రంథమైన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన 115వ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. మిగతా వారందరూ కూడా దయచేసి మాట్లాడకుండా కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తుంటున్నాం. కీర్తన 115వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 115 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. తిరిగి 12వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. జీవగల తండ్రి, ఈ పాదములకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. కనికరిగల మా ప్రభువా, సర్వాధికారి, అద్భుతములు చేయగల తండ్రి, ఏకరీతిగా ఉన్న తండ్రి, ఇగములకు రాజయ, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన. మేము నిన్నటి వారమే ఇది నాన్న కనపడుతున్నామంటే కేవలం మీ కృప దేవా, మీ కనికరమే. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. భూమి మీద మాకంటే గొప్పవారు, మంచివారు, ఉన్నతమైన వారు, పెద్దవారు ఎందరో లోకం వదిలిపెట్టి మట్టిలో కలిసిపోయినారు. మేము భూమి మీద జీవిస్తున్నామంటే తండ్రి, మీ మహా కనికరాన్ని జ్ఞాపకం చేసుకుని మీకు మా స్తుతులు చెల్లిస్తుంటున్నా. మా దేవా, తమ్ముడు ప్రేమారీతిగానే మేరేమను బట్టి మీకు కొందనాలు. ప్రేమించి ఇచ్చిన కుమారుడు కొరకే నీకు కొందనాలు. గడిచిన సంవత్సరం అంతా కూడా కృపలో భద్రపరుచుకొని రేఖల చాటును ఆశ్రయించి అయా కోడి తన పిల్లను కాచినట్టుగా మీరు కాచి ప్రేమించి కనికరించి ఆశ పొడిగించి గొంతులో పురించి మీరు ఇచ్చిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తుంటున్నా. ఆకాను బట్టి మాకది యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగా. కానీ దేవా, మీకు మా స్తుతులు చెల్లిస్తుంటున్నాం. యెహోవా మమ్మను మరిచిపోలేదు దేవా, మీరు మరవని దేవుడు. అందుని బట్టి మీకు కొందనాలు. సరే, వచ్చినటువంటి వారందరినీ కూడా కనికరించండి, కొన్ని మాటలు అనుకరించండి, మాతో మాట్లాడుతురండి. మీ అభిషేకం మీద కుమరించండి. ఏ ఒక్క వ్యక్తి కూడా కాలికి వెళ్ళకుండా దేవా, నీ వాక్యము చేత సంధించబడి ఒప్పించబడి దేవా, నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి వారు సంతోషంతో బయలు వెళ్ళినట్లు మీ కృపను అనుకరించండి దేవా. ఈ స్థలమును పరిశుద్ధపరచండి దేవా. నీ ఆత్మతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నీ దాసుని 7 అంతల ఆత్మలతో మీరు నింపండి. మీ అభిషేకం దేవా మెండుగా మీరు కుమరించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నారు. మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఇట్లా మీరు చేసినటువంటి మేలు ఉపకారాల కొరకై స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దయచేసి కొంచెం ముందుకు రండి అమ్మా, బ్రదర్స్ ముందుకు రండి, సిస్టర్స్ కూడా కొంచెం ముందుకు జరగండి. వచ్చే వాళ్ళు ఉంటారు కదా. ఇంకా ఇక్కడ మనం చూసినటువంటి మాట కీర్తన 115 1వ వచనంలో ఇక్కడ మాకదే హో మాకదు నీ కృపా సత్యను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అంటూ వచ్చినాడు. చూడండి, యాత్ర జీవితంలో అనగా దేవుడు మనకు చేసినటువంటి ఉపకారాల్లో, మనకు చేసినటువంటి మేలుల్లో, అనగా మనకు అనుకరిస్తున్నటువంటి ఆయన కృప లేకపోతే వాత్సల్యతలను బట్టి మనం ఏం చేయాలంటే ఆయన నామమునకే మనము మహిమను తీసుకురావాలి.
ఇది అనగా దేవాది దేవుడు మన ద్వారా ఆశించేటువంటిది. దయచేసి ఒకటి గమనించండి, దేవుని ప్రజలమైన మనము మన ఇంట్లో ఏ చిన్న కుడిగా అనగా మనం కలిగి ఉండాలనుకున్నా మనం ఏం చేయాలంటే ఇట్లా దైవదాసుని పిలిపించి అనగా బంధువులను పిలిపించి అనగా వారికి మంచి అనగా స్వర్తమానము వినిపిస్తే అదెంతో బాగుంటది. ఏదో నీకు నువ్వుగా నాకు నేనుగా ఏదో ఇట్లా చేసుకొని తినగలిగితే అనగా దేవుడు అనగా ఆనందించలేడు. కనుక కీర్తనగాడు అంటాడు, ఇక్కడ ఏమంటాడంటే, మా కదేహో మా కాదు, నీ కృపా సత్యుని బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని ప్రజల ద్వారా అనగా ప్రతి స్థలములో లేకపోతే ప్రతి పనిని బట్టి ప్రతి పరిచయను బట్టి ప్రతి కుడికిని బట్టి దేవునికి అనగా మహిమ కలగాల. అది నీ ద్వారా ప్రవాసించేటువంటిది. ఎందుకండి ఆయన మనల్ని కలిగజేసింది కూడా ఆయన మహిమ నిమిత్తమే. ఆయన మనల్ని పుట్టించింది కూడా ఆయన మహిమ కొరకే. కనుక ప్రతి విషయంలో పానం చేసిన భోజనం చేసిన లేకపోతే కుడిగా మనం కలిగి ఉన్న ఆయన మహిమ కొరకే మనకు కలిగి ఉండాలా. అది ఆయన ఉద్దేశం మన ఎడలా. తమ్ముడు ఫోన్ చేసినప్పుడు అన్న ఉన్నారు కదా పెద్దవాళ్ళు అక్కడ సేవకులంటే, సర్లేనా మీరు ఒకసారి వచ్చిపోండి అని అన్నాడు. ప్రార్థన చేసుకుంటూ వస్తే దేవుడు సమాధానం ఇస్తే ఇది నాన్న ఈ రీతిగా మీ మధ్యలోనికి రావడానికి అనగా ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. కనుక మనం చూసిన మాట ఎన్ని కింద 12వ వచనంలో ఇక్కడ అన్నాడు కదా, యెహోవా మమ్మును ఏం చేయలేదు, ఆయన మరిచిపోలేదు. కనుక ఆయన ఎవరంటే మరిచిపోయే దేవుడు కాడు. ఆయన అంత ఉన్నతమైనటువంటి దేవుని సేవిస్తున్నాం. అనేక సార్లు ఆయన చేసిన ఉపకారములు మర్చిపోతాం, మేలులు మర్చిపోతాం. ఆయన చేసినటువంటి లేకపోతే ఆ ఉపకారాలు మేలులు లేకపోతే కనికరమును దయ కాపుదల మర్చిపోతాం. కానీ కీర్తనకాడు అంటాడు కదా 103 కీర్తనలో ఏమంటాడు ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని ఏం చేయకూడదంట, మరిచిపోకాకు. ఎంత మంచి మాట అండి, మర్చిపోకూడదు. ఉదయ కాలం లేవగానే మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రభువుకు స్తుతులు చెల్లించాలా. ఏమని? యేసయ్యా రాత్రంతా కాపాడుతూ వచ్చినావు అనగా మరొక నూతన దినాన్ని ఇచ్చినావు. ఈ దినమంతట్లో నీ కృప నాకు అనుగ్రహించుమని ఏం చేయాలంటే స్తుతించే వారంగా మనం ఉండాలి. అరుదిగా మనము అనగా స్తుతులు చెల్లించలేము కదా. లేస్తేనే ఏం చేస్తాం, అక్కలైతే లేస్తేనే అక్కలైతే ఏం చేస్తారు అనగా పొరక ఎక్కడుందా కదా, చాట ఎక్కడుందా, లేకపోతే పాత్రలు ఎక్కడున్నాయా, లేస్తేనే వాటి కొరకే అనగా చూస్తూ ఉంటారు. బ్రదర్స్ అయితే సింగిల్ టీ లేకపోతే సెల్ ఫోన్ కొరకు లేకపోతే పేపర్ కొరకు లేకపోతే ఏదో అట్లా తిరిగి రావడానికి చూస్తుంటారు. కానీ దేవుని ప్రజలేమన్నా మనము లేవగానే మన మోకాలు భూమి మీదకి తగులితే మన ప్రార్థన ఆకాశమునకు తగులుతుందంట. కీర్తనగాడు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా ఏం చేయకూడదంట, మర్చిపోకూడదు. కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు, మర్చిపోయినాడు. ఆయన ఏమన్నాడు ప్రాణంతో, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. చూడండి, దేవుడు చేసేటువంటి మేలులు అనగా ఏమాత్రం కూడా జ్ఞాపకం లేవు. ఇది నాలో అలాంటి వారు చాలా మంది ఉన్నారు. నా ప్రాణమా తినుము త్రాగుము తిరుగుము లేకపోతే ఇంకా ఎంజాయ్ చేయము అనేవారుగా ఉన్నారు. కీర్తన గల రీతిగా లేదు. ఆయన చేసేటువంటి ఉపకారాలు మర్చిపోకాకు. దేవుని పరిధిమైన మనం మర్చిపోకూడదు. జ్ఞాపకం చేసుకొని స్తుతులు చెల్లించాలి, దేవునికి వందనాలు చెల్లించాలి. ఒక గ్లాస్ నీళ్ళు తాగినా, మన మధ్యలోనికి ఒక పూట ఆహారం వచ్చినా, లేకపోతే ఒక దినాన్ని ముగించినా, లేకపోతే ఒక వారాన్ని ముగించినా, ఒక నెల ముగించినా, ఒక సంవత్సరం ముగించినా, దేవుని ప్రజలమైన మన మోకాల మీదకి వెళ్ళి దేవుని స్తుతులు చెల్లించాలా. అది చాలా ఆశీర్వాదంతో కూడుకునేటువంటిది. దేవుని ప్రజలమని చెప్పుకునేటువంటి వారమని మనం అరిదిగా స్తుతులు చెల్లిస్తున్నామా? ప్రభువును ఆనందింప చేస్తున్నామా? ప్రభు మన విషయమే సంతోషించగలుగుతున్నాడా? ప్రియులారా, ఆయన మహిమ కొరకే దేవుడు మనల్ని కలగజేస్తూ వచ్చినాడు. కీర్తనగాడు అంటాడు కదా, మా కదేహో మా కాదు, నీ కృపా సత్యను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఎంత మంచి మాట అండి. కనుక మన ద్వారా ప్రభువుకు మహిమ వస్తుందా? మనల్ని బట్టి ప్రభు ఆనందించగలుగుతున్నాడా? మనల్ని బట్టి సంతోషించగలుగుతున్నాడా? మనము ఆయనకు అనగా మహిమను తీసుకురాగలుగుతున్నామా?
దేవుని ప్రజలమైన మనము ప్రవింటికి వచ్చే కొలది, ఆయన సేవించే కొలది ఈ రీతిగా ఎప్పుడైతే చేయగలుగుతామో దీవెనల చేత దీవెనలు ఎట్లా చెప్పగలం? కింద అన్నాడు కదా 12వ వచనంలో, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించినాడు. ఆశీర్వాదం 1 సంవత్సరం, 1 నెల, 1 దినం దేవుడిచ్చేటువంటివి కనుక దాన్ని బట్టి మన స్తుతులు చెల్లించాలా దేవునికి. అది మన ద్వారా అనగా ప్రవాసించుతున్నాడు. రండి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడు పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ ఒక మాట అంటాడు. రండి 5:16 వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎంత మంచి మాట అండి! ఎప్పుడెప్పుడు చెల్లించాలంట? ప్రతి విషయంలో చెల్లించాలా. అది మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. నువ్వు నిరంతరము జీవించాలంటే భూమి మీద దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించాలా. ఉదయం లేవగానే అనగా సాయంకాలం కాగానే ప్రభా పగులంతా కూడా కాపాడుతూ వచ్చినావు, నీకు స్తోత్రములయ్యా. రాత్రంతా కాపాడుతూ వచ్చినావు, నీకు స్తోత్రములయ్యా. దినమంతా కాపాడినావు, నెలంతా కాపాడినావు, సంవత్సరం అంతా కాపాడినావు, మరొక సంవత్సరం ఇచ్చినవయ్యా. ఈ రీతిగా దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారిగా ఉండగలిగితే దీవెనల చేత ప్రభువారు అనగా మనల్ని, మన తర్వాత మన సంతతిని నింపగలుగుతాడు ఆయన. ఎంత మంచి మాట అండి! చదవండి మరొకసారి ఆ మాట. ప్రతి విషయమునందును చూడండి ఏం చెల్లించాలంటే కృతజ్ఞత. ఎంత మంచి మాట అండి! కృతజ్ఞత. ప్రతి విషయంలో చెల్లించగలుగుతున్నామా? లోకంలో ఆహారం లేక, లోకంలో నీళ్లు లేక, లోకంలో వస్త్రాలు లేక, లోకంలో ఇల్లు లేక, లోకంలో భార్య లేక, లోకంలో భర్త లేక, లోకంలో పిల్ల లేక, లోకంలో ఉద్యోగం లేక, లోకంలో లేకపోతే పెళ్లి కాక లక్షల మంది ప్రజలు కొట్టుమిట్లాడుతున్నారు. వాటి నుంచి దేవుడు తప్పించడు కదా, వాటి నుంచి విడిపించడు కదా. ఏనాడైనా మోకాళ్ళ మీదకి వెళ్ళి నీకు ఇచ్చిన భార్యను బట్టి, భర్తను బట్టి, పిల్లలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన పంట పొలాలను బట్టి మోకాళ్ళ మీదకి వెళ్ళి స్తుతించినావా? స్తుతించలేదు అనేక సార్లు మనం. నీ జీవితంలో ఈ విషయాన్ని మర్చిపోక ప్రతి విషయమునందు దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞమై మరచిపోక ఆయన చేసిన మేలును అనగా మనం జ్ఞాపకం చేసుకొని. చూడండి, లోకములు ఎవరైనా సహాయపడితే ఏం చేస్తాము? ఎవరైనా అక్కర తీర్చినారు అనుకో, హాస్పిటల్కి వెళ్ళాలా, డబ్బులు లేవు, ఒక 5,000 అడిగినావు, ఇచ్చినారు, నీకు ఆరోగ్యం బాగైంది. ఇంకా కనపడినప్పుడల్లా ఆ వ్యక్తిని ఎంతగా గౌరవిస్తావు నువ్వు? కనపడినప్పుడల్లా కూడా ఆ వ్యక్తి కనుక ఏదో సలాం కొడతావు, లేకపోతే నమస్కరిస్తావు, లేకపోతే వందనాలు చెప్పగలుగుతావు. కారణం నీకు ఆ వ్యక్తి సహాయపడిన కారణాన్ని బట్టి. మరి ప్రభు అంతగా సహాయపడుతున్నాడే, ప్రభు చెల్లించగలుగుతున్నావా? ఉదయకాలం ఇంట్లో కోడి స్తుతులు చెల్లిస్తుంది, పశువులు స్తుతులు చెల్లిస్తున్నాయి, మృగాలు స్తుతులు చెల్లిస్తున్నాయి. అనగా నోరు లేని జంతువులు నువ్వు లేయక మునిపే వాటి వాటి భాషలో ఈ చివరి అంత దినాల్లో నువ్వు నేను కూడా అట్లా దేవుని సేవించేది మనం నేర్చుకోవాలి. దేవుని స్తుతించి మనం నేర్చుకోవాలి. దేవుడు ఆనందించగలుగుతాడు, ఆయన సంతోషించగలుగుతాడు. స్తుతుల మీద ఒక దుర్గమును స్థాపించగలుగుతాం. దేవుడు వాడి ద్వారా గొప్ప కార్యం జరిగించడానికి ఆయన ఇష్టపడతాడు. రండి మరొక మాట చూద్దాం దేవుని గ్రంథంలో నుంచి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయం ఒక మాట 8వ వచనం చూడండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయ మందకుము అని ఇశ్రాయేలు ఎదుట అతనితో చెప్పెను. చాలు.
కనుక మనం చూసిన మాట అనగా 115 కీర్తన 12లో చూస్తే ఆయన మరిచే దేవుడు కాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు. ఆయన నిన్ను ఏం చేయడంట, విడిచిపెట్టే దేవుడు కాడు. ఎంత మంచి దేవుడు అండి. ఆయన మర్చిపోడు. రెండోది ఏం చేయడంట, విడిచిపెట్టే దేవుడు కాడు. ఎంత మంచి దేవుడు అండి. ఎరిగినావా ఏనాడైనా అనగా మరవని దేవుడు, విడవని దేవుడు నాకున్నాడని ఏనాడైనా తలంచగలుగుతూ వచ్చినావా? దయచేసి భూమి మీద యాత్రికంగా బ్రతకడానికి ప్రయత్నం చేయదండి. నామకార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయదండి. యాత్రికమైనటువంటి జీవితము, నామకార్థమైన జీవితము నిత్యత్వానికి తీసుకెళ్లదు. ఏదో తాత్కాలికంగా వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నట్లే అయిపోతుంది. అందరిలో అనగా నువ్వు సేవించే దేవుడు ఒక్కడు కాడాయన. ఏదో వాళ్ళకున్నారు మనకు కూడా ఉండాలి అనేటువంటిది ఎప్పుడు కూడా తలంచొద్దు. ఈయన ప్రత్యేకమైన దేవుడు, ఈయన అనగా నిత్యత్వానికి మార్గమైన దేవుడు, ఈయన ఆది అంత్యమైన దేవుడు, ఈయన సత్య దేవుడు, ఈయన సమాధి ఖాళీగా ఉన్నది. కనుక ప్రభు అన్నాడు ఈ మధ్యాహ్నం, ఏమన్నాడంటే, నేను నిన్ను మరిచిపోను. రెండోదిగా ఏమన్నాడు ఆయన, నిన్ను విడిచిపెట్టను, నీకు తోడై ఉన్నా. ఎంతవరకు అనగా ఈ లోకం వదిలేంత వరకు. రెండోదిగా ఆయన లోకానికి వచ్చేంత వరకు కూడా ఆయన ఎట్టుంటాడంటే తోడుగా ఉంటాడు. ఎంత మంచి మాట అండి. ఉన్నతమైన దేవునికి ఈ మధ్యాహ్నం నీకు ఒక ప్రశ్న, స్థానం ఇచ్చిన అంతరంగంలో ఉన్నతమైన దేవుని సేవించగలుగుతున్నావా? ఉన్నతమైన దేవుని వెంబడించగలుగుతున్నావా? ఉన్నతమైన దేవుని అనుసరించగలుగుతున్నావా? ఉన్నతమైన దేవుని నమ్ముకున్నావా? ఇది నీకు చాలా దీవెనతో కూడుకునేటువంటి మాట. కనుక ఆయన చూస్తే ఆయన ఎవరంటే, ఆయన విడవని దేవుడిగా మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి. రండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 49వ అధ్యాయం చూడండి, 15వ వచనము. ఆ స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా చండి పిల్లను మరుచున వారైనా మరుస్తురు గాని నేను నిన్ను ఏం చేయనంట, మరువను. ఎంత మంచి దేవుడు చూడండి. కనుక తల్లి అనగా పుట్టినటువంటి బిడ్డను మర్చిపోతుందంట, గాని వారైనా మరుస్తారు గాని నేను నిన్ను ఏం చేయను, మరువను. ఎంత మంచి మాట అండి అని అన్నాడు. నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నా. ఎంత మంచి దేవుడు చూడండి. ఉన్నతమైన దేవుడు అనగా నీ కొరకే నా కొరకై విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నాడు. నీ కొరకే నా కొరకే స్థలం సిద్ధపరిచి మరలా రానే ఉన్నాడు. ఉన్నతమైన దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి వారమైన మనము ఈ స్థితిగతులు ఎరుగుతున్నామా? ఆయన మర్చిపోయే దేవుడు కాడు, విడిచిపెట్టే దేవుడు కాడు, మరువని దేవుడైనా, విడువని దేవుడైనా, ఎడబాయని దేవుడైనా, తోడైనే దేవుడైనా. ఎంతవరకు అంటే ఇంకా మనం చెప్పలేం. ఎన్ని సంవత్సరాలు లోకంలో ఉన్నటువంటి వారు స్నేహితులైనా, కట్టుకున్న వారైనా, లేకపోతే కన్నవారైనా, వారందరూ కూడా మధ్యలోనే ఏం చేస్తారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏదో ఆరోగ్యం ఉన్నంత వరకు మాట్లాడతారు, డబ్బు ఉన్నంత వరకు మాట్లాడతారు, లేకపోతే సిరిగితలన్నీ బాగున్నప్పుడు మాట్లాడగలుగుతారు, లేకపోతే వదిలిపెట్టేస్తారు. ఈ యేసయ్య అలాంటి వాడు కాడు. నీ కొనిగా ముదిమొచ్చేంత వరకు ఎత్తుకునేవాడు, సంకన పెట్టుకునేవాడు, నడిపించేవాడు, పోషించేవాడు, సంరక్షించే దేవుడైనా. ఎంత మంచి మాట అండి. కన్న తల్లి నవమోసలు మోసి అనగా కన్నటువంటి బిడ్డను కూడా ఏమవుతుందంట, మర్చిపోతారు. ఎట్లా చెప్పగలం? బైబిల్ ఎవరు మర్చిపోయినారు చెప్పండి? బైబిల్ ఎవరు మర్చిపోయినారు? యెషయా దావీదు ఇంటికి పోయినాడు. దావీదుని సౌలు యెషయా ఇంటికి పోయినాడు దావీదుని అభిషేకించడానికి. పోగానే యెషయా ఏమన్నాడంటే, తనకున్న కొడుకులందరినీ, కుమారులందరినీ నిలబెట్టి ఇచ్చినాడు. ఎవరిని కూడా కోరుకోలే. అప్పుడు మర్చిపోయినాడు దావీదుని యెషయా. ఎక్కడున్నాడు అప్పుడు దావీదు? గొర్రెల దొడ్లో ఉన్నాడు.
మర్చిపోయిన సంగతి సమూయేలు జ్ఞాపకం చేసినాడు, నీకు ఇంకా ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి. అప్పుడు అంటాడు, ఉన్నాడు ఒకడు, కడసాటి వాడు ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, అడవిలో ఉన్నాడు అంటాడు. చూడండి, అనగా కన్నవాడు మర్చిపోయినాడు దావీదుని, కానీ దేవుడు మాత్రము మర్చిపోలేదు. ఈ విషయాన్ని మర్చిపోదండి. అయ్యో, వృద్ధాప్యదశలోనికి వచ్చినానే, నా స్థితిగతులన్నీ కూడా అయిపోతున్నాయే, ఎవరు లేరే, నా జీవితం ఎట్లా, నా బ్రతికి ఎట్లా, నా కుటుంబం ఎట్లా, నా స్థితిగతులు ఎట్లా అని అనుకోకు. మరువని దేవుడు, విడువని దేవుడు, ఏడబాని దేవుడు, అనగా నీకు తోడైన దేవుడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. నీకు తోడుగా ఉండటానికి పరలోకం వదిలి భూలోకానికి వచ్చినాడు. నిన్ను నడిపించడానికి, నేను దీవించడానికి ఆయన పరలోకానికి కాదనుకున్నాడు. ఎంత ఉన్నతమైన ప్రేమని ఎడల. ఈ స్థితిగతులు మనం ఎరిగిన వారమై ఆయనకి ఎంతను కూడా మనం స్తుతులు చెల్లించమని బదులమై ఉన్నాం. 65 కీర్తనలో ఒక మాట అంటాడు, చూడండి, 65 కీర్తన 11 వచనం. సంవత్సరమును నీ దయాకిటమును ధరింపజేస్తున్నాను చాలు. ఇన్ని విధాలుగా కాపాడి, ఇన్ని విధాలుగా తోడయుండి, ఇన్ని విధాలుగా నడిపించిన వాడే ఏమిచ్చినాడంట? మరొక నూతన సంవత్సరాన్ని చిన్నవానికి దేవుడు అనుగ్రహించినాడు. ఎట్లా అనుగ్రహించినాడంటే అది దయతో, కనికరముతో, ప్రేమతో. ఎంత మంచి దేవుడు అండి! ఆ చిన్నవానికే కాదు, మనకు కూడా అంతే. దేవుడు ఇచ్చేదంతా కూడా దయతోనే, కనికరంతోనే, ప్రేమతోనే, కృపతోనే దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. తండ్రి దేవుడు దయతో తన కుమారుని ఇచ్చినాడు. ఎందు నిమిత్తమై నీ నా రక్షణ, విడుదల, విమోచన కొరకై తన కుమారుని ఇచ్చినాడు. దయతో ఇచ్చినాడు, ప్రేమతో ఇచ్చినాడు, కనికరంతో ఇచ్చినాడు. కారణం, పాపంలో జీవిస్తున్నాయిగా, లోకంలో జీవిస్తున్నాయిగా, పాపంలో జీవించి చనిపోయి నరకానికి వెళ్తామని విడిపించడానికి తన కుమారుని మన కొరకై ఈ లోకానికి అనుగ్రహించినాడు. ఎంత ప్రేమ నీ ఎడల నా ఎడల! ఈ సత్యాన్ని ఎరిగిన వారమై మనం ప్రభువుని సేవిస్తే ఎంత బాగుంటుందండి. ప్రభువుకు అంతరంగంలో స్థానం ఇస్తే ఎంత బాగుంటుంది. ఎందుకంటే ఇవి చివరి దినాలు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు ఈ లోకం వెళ్తామో తెలియదు. కనుక ప్రభువును మనం కలిగి ఉంటా, అది మనకెంతైనా కూడా ఆశీర్వాదం, అది మనకెంతైనా దీవెన. మనకే కాదు, మన సంతతికి దీవెన. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నీతోనే అయిపోతుంది అనుకోకు. నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ వేదన, నీ త్యాగము, నీ సమర్పణ, లేకపోతే నువ్వు ప్రభువును సేవించే విధానాన్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. నీ సంతతి మీదకి తీసుకొస్తాడు ఆశీర్వాదాలు. దాని కొరకే మనం ప్రభువును సేవించేది నేర్చుకోవాలి, ప్రభు దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. కనుక 65:11 మనం ఏం చూస్తామంటే, సంవత్సరమును నీ దయాకీటము నువ్వేం చేసినావు? ఆ దేవుడు తనకు మరొక సంవత్సరాన్ని ధరింపజేస్తూ వచ్చినాడు దయతో. ఈ చిన్నవాడు బెన్హరికి ఎంత మంచి దేవుడు చూడండి, ఎంత మంచి దేవుడు చూడండి. దేవుడు మర్చిపోక, విడిచిపెట్టక, ఎడబాయక, తోడై ఉండి, అనగా కనపాపలే కాపాడుతూ తన యొక్క రెక్కల చాటున ఆశ్రయించి, ఆరోగ్యమించి, చూడండి, మరొక సంవత్సరం దేవుడు ఇచ్చినాడు. ఎంత మంచివాట! అనేక సార్లు మర్చిపోతాం మనం, అనగా మన పిల్లలు మర్చిపోతాం. మనకున్న స్థితిగతులను బట్టి, పనులు బట్టి, బాధ్యతలు బట్టి మనం ఏం చేస్తామంటే మనం మర్చిపోతాం. కానీ ఆ ప్రభు ఎవరంటే మర్చిపోయే దేవుడు కాడని మనం చూస్తూ వచ్చినాం. ఒక చక్కటి మాట చూడండి, అనగా మార్క్స్ వార్త 10వ అధ్యాయము 16వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఆ బిడ్డలను ఎత్తుకొని కౌలిగించుకొని వారి మీద చేతులుంచి, చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే బిడ్డల్ని ఆశీర్వదించేవాడుగా. చాలా మంది పెళ్ళైన తర్వాత మందిరాలకు బాగానే వస్తారు. పిల్లలైన తర్వాత చాలా మంది మందిరాల దగ్గరికి రావడానికి ఇష్టపడదు. ఏమంటే పిల్లల మీద చొడ్డు. కానీ మనకి ఇచ్చిన బిడ్డలని దేవుడు దీవించాలంటే మనం అనగా మందిరాలు తీసుకొచ్చి మనం నేర్చుకోవాలి. మందిరంలో అనగా కుటుంబంతో కలిసి అనగా కనపడమని నేర్చుకోవాలి. అది ఆశీర్వాదం. చదవండి అన్నమాట మరొకసారి. ఆ బిడ్డని ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఏం చేసినాడంట? యేసయ్య బిడ్డలను ఆశీర్వదించే దేవుడైనా
తీసుకురావాలి మందిరానికి. వాడు అలరి చేయని, వాడు తిరగని, సరిగా కూర్చుకుపోయి అనగా మందిరంలో అట్లా పడేయాలి. అట్లా అన్న పెంచింది, సమయాన్ని పెంచింది. సమయాన్ని అనగా శిలోకులోనికి తీసుకొని అనగా వెళ్ళిన తర్వాత అనగా శిలోకులో హేలితో అన్న మాట్లాడుతుంది. వాడు సమయాలు అల్లంత దూరాన వెళ్ళి ఒకళ్ళ మీద ఉండి ఆ దేవాది దేవుని ఆరాధిస్తున్నాడు. ఎంత మంచి మాట అండి. మొదటి అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం, వాడు అక్కడ యెహోవాకు బ్రొక్కెను. ఎంత మంచి మాట. అట్లా మన పిల్లలకి మనం నేర్పించాలి. కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టుకోవాలి. ప్రతి గుడికి మనం తీసుకెళ్ళాలి వీలైనంత వరకు. అనగా వారికి దేవుని వాక్యాన్ని మనము అనగా నేర్పించాలి. ఖండత వాక్యాలు నేర్పించాలి. వారికి స్వార్థ అందించాలి. స్నానం చేస్తున్నప్పుడు, భోజనం తినిపిస్తున్నప్పుడు, లేకపోతే నీతో అనగా నడుస్తున్నప్పుడు, నీతో కలిసి అనగా సమయాన్ని హెచ్చిస్తున్నప్పుడు ఏం చేయాలంటే దేవుని మాటలు చెప్పే నేర్చుకోవాలి. ఎక్కడున్న మాటలన్నీ కూడా ఒక మాట చూసి ముందుకెళ్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. అన్నమాట, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు హృదయములో ఉండవలెను. నీ కుమారులకు వాచిని అభ్యసింపజేసి ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి ఏం చేయాలా? మాట్లాడాలా. ఎప్పుడప్పుడు మాట్లాడాలా? మీరమ్మా ఎప్పుడప్పుడు మాట్లాడాలా? కూర్చున్నా, లేచినా, పనుకున్నా, నడిచిన దేవుని వాక్యం గురించి మన పిల్లలతో మాట్లాడగలిగితే వారు అనగా రాను దినాల్లో గొప్పవారైతారు. వాడు నా కాళ్ళకు, నా చేతులకు, నా పనికి అడ్డమని చెప్పేసి వాని ముందర సెల్ఫోన్ పడేస్తాం. చూసుకోరా నాయన, నీ ఇష్టం వచ్చినట్లు నా పనులన్నీ అయిపోతాయని చెప్పేసి కదా. పనులన్నీ అయిపోయినాక వాని దగ్గరికి వస్తాం. వాడు సెల్ ఫోన్కి అలవాటు పడతాడు. ఇంకా నువ్వు చెప్తే అస్సలు వినవాడు. సెల్ ఫోన్ పెడితేనే పువ్వు తింటాడు, పాలు తాగుతాడు, స్నానం చేయించుకుంటాడు, స్కూల్కి వెళ్తాడు. లేకుండా అస్సలు వాడు ఈయన మాట్లాడాడు. తలం పెంచంటే దేవుని వాక్యంలో మనకిచ్చిన బిడ్డలు మనం పెంచాలి. అట్లా అన్న పెంచింది, తల్లి తిమోతిని పెంచింది. చూడండి, మొర్దెకై ఎస్తేరును పెంచింది అనగా మొర్దెకై ఎస్తేరును పెంచినాడు. దేవుని ప్రజలమైన దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను పెంచగలుగుతున్నామా? వాక్యాన్ని వారికి చెప్పగలుగుతున్నామా? మీటింగ్ తీసుకెళ్ళగలుగుతున్నామా? వారి కొరకే ప్రార్థన చేయగలుగుతున్నామా? విలాప వాక్యం ఉంది కదా, ఎప్పుడు లేయాలంటే పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రారంభ కొరకై నీ చేతులు దేవుని తట్టు ఎత్తుము. ఇది నాలో అనేక మంది బిడ్డల జీవితాల్లో రక్షణ లేకపోవడానికి కారణం తల్లిదండ్రుల వారి కొరకే అనగా కన్నీరు కార్చట్లే. వాడు ఎక్కడ పోతున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, అసలు పట్టించుకోవట్లే. ఏమైనా అడుగుతున్నామా? మనమే మందిరంలో ఉంచే వాడేమో గ్రౌండ్ లో ఉంటాడు, వాడు టీవీ దగ్గర ఉంటాడు, లేకపోతే వాడు లోకంలో తిరుగుతుంటాడు. దేవుని ప్రజలమైన మనం అనగా కూర్చున్న, లేచిన, నడిచిన దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను మనక పిల్లల చెవుల్లో పోయటం ద్వారా వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అవి ఏ మాటల వలన? దేవుని మాటల వలన అనగా విశ్వాసము కలుగును. అనేకసార్లు అంటుంటాం కదా, వాడు చెప్తే వినడన్నా, వాడు పిలిస్తే రాడన్నా అని చెప్పేసి అట్లా వదిలిపెట్టేస్తావా? ప్రార్థన ప్రాధేయపడాల. కుమారులని, కుమార్తెలు మనం సంపాదించుకోవాలంటే అనగా వారు నిత్యత్వంలో సదాకాలం ప్రభుత్వం ఉండాలంటే వారి కొరకై కన్నీటితో ప్రార్థన చేయాలి. వారిని ప్రవీణ్టికి తీసుకురావాలి. ప్రభు వారిని ఆస్వాదిస్తాడు, వారు దీవించబడతారు. చూడండి, కనుక అనేకసార్లు మన వాక్యానికి భిన్నంగా మనం చేస్తూ ఉంటాం. కనుక ఇలాంటి దేవుని చేత అనగా కుటుంబాన్ని పొరవ నింపాలని ఆశపడుతున్నాడు. కొన్ని మాట చూసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం రండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,
రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెలువడుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. ఇప్పుడు ఒక వర్తమానం అయిపోయింది ఆ కుటుంబానికి. రెండోది చేరొచ్చిన మనకందరికి కూడా ఈ వర్తమానం. దయచేసి శ్రద్ధగా వినండి, చదవండి ఆ మాట మరొకసారి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెలువడుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించుడి. చివరి మాట, దేని అనుసరించాలంట? నీతిని అనుసరించాలి. నీతి ఎవరమ్మా? నీతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కనుక మనం వెళ్తున్నాము, చేస్తున్నాము, బైబిల్ ఉంది, సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, మంచిదే. ఈ మధ్యాహ్నం ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక మునుపు నీతిని అనుసరించగలుగుతున్నామా? అనగా దేవుని వాక్యాన్ని అనుసరించగలుగుతున్నామా? యేసుని వెంబడించగలుగుతున్నామా? యేసుకి అంతరంగంలో స్థానం ఇచ్చినామా? యేసుని అంగీకరించినామా? యేసుని నమ్ముకున్నామా? తెలుసు మనకు ఆయన దేవుడు అని చెప్పేసి. నీకే కాదు, లోకంలో ఉన్న వానికి అందరూ తెలుసు యేసుప్రభువారు దేవుడు అని చెప్పేసి. దయ్యములు కూడా తెలుసు యేసుప్రభువారు దేవుడు అని. దయ్యములు కూడా ఆయన మాట విని ఏం చేస్తున్నాయి? వణుకుతున్నాయి. కనుక ఈ మధ్యాహ్నం ఏంటిదంటే, నీతిని ఏం చేయాలంటే మనము అనుసరించి నడుచుకోనుడి. నీతిని అనుసరించి నడుచుకోనుడి. చక్కటి మాట చూద్దాం రండి. దేవుని గ్రంథంలో నుంచి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ తండ్రి అయిన దావీదు దృష్టికి దేవుని దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై. అబ్బా, ఎంత మంచి మాట అండి. అనగా నీ తండ్రి అయిన దావీదు అనగా నీతిగా, యథార్థముగా, సత్యమును అనుసరించి నడుచుకున్నాడు. ఎంత మంచి మాట అండి. మన విషయమే ప్రభువారు సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? మన విషయమే దైవ సేవకులు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? మన విషయమై లోకంలో ఉన్న వారు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? వీరు మందిరానికి వెళ్తారమ్మా, యథార్థంగా ఉంటారమ్మా, వీరు సత్యవంతులమ్మా, వీరు భయభక్తులు కలిగిన వారమ్మా అని చెప్పగలుగుతారా? కనుక నీతిని, సత్యమును, యథార్థతను అనుసరించి ఏం చేయాలంట? నడవాలా. కనుక దావీదు నడిచినాడు. ఏమైనాడు? చివరికి గొర్రెలు కాల్చుకున్నవాడు ఏమైనాడు? రాజు అయినాడు. కనుక మనం కూడా ఆ రాజులకు రాజు అయినటువంటి యేసు ప్రభువారితో మనం కూడా ఒక దినాన కూర్చోవాలంటే, ఒక దినానంతో ఏలాలంటే, ఒక దినానంతో మనం కూడా ఆనందించాలంటే సత్యం అనుసరించి నడుచుకోవాలి. దేని అనుసరించాలా? సత్యాన్ని. లోకానికి తెలియదు, లోకానికి ఎప్పుడు అబద్ధం ఆడదామా, ఎప్పుడు మోసం చేద్దామా, ఎప్పుడు ఎవరిని ముంచుదామా, అదే వానికి. దేవుని ప్రజలం నష్టపోయినా పర్వాలే, అవమానపరచమన్నా పర్వాలే, నిందించమన్నా పర్వాలే, సత్యమనే మనం మాట్లాడాల, యథార్థతనే మనం మాట్లాడాలా. ఎందుకు? నువ్వు నేను సేవించే దేవుడు సత్యవంతుడు. ఆయన యథార్థవంతుడు. ఆయన లోకము లేనివాడు, లోపము లేనివాడు. ఆయన పరిశుద్ధుడు. ఎబ్రీ రాష్ట్ర పత్రికలో ఒక మాట అంటాడు. రండి 12వ అధ్యాయము 14 వచనం. ఎబ్రీ రాష్ట్ర పత్రిక 12:14 వచనం చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని ఏం చేయడంట? చూడాడు. అర్థమవుతుందామా? ఒక దినాన ప్రభును చూడాలంటే ఏముండాలా? పరిశుద్ధత. అది స్నానం చేసుకుంటూ వచ్చేది కదా పరిశుద్ధత, సెంటు కొట్టుకుంటూ వచ్చేది కాదు పరిశుద్ధత, డబ్బులతో కొనేది కాదు పరిశుద్ధత. అర్థమైందా? నీతిని అనుసరిస్తే వస్తుంది, వాక్యాన్ని చదివితే వస్తుంది, వాక్యాన్ని వింటే వస్తుంది. దేవుడు సంధించినప్పుడు ఒప్పుకొని వదిలిపెట్టేస్తే పరిశుద్ధత వస్తుంది. ఆనందం నువ్వు చూడాలనుకుంటే, నువ్వు ఆనందంతో ఉండాలనుకుంటే ఏముండాలంట? రెండోదిగా పరిశుద్ధత. ఉందా మన దగ్గర పరిశుద్ధత? లేకపోతే మధ్యాహ్నం అడుగు, ప్రభా నన్ను పరిశుద్ధపరచయ్యా,
నీతిని అనుసరించి నడుచుకునేటువంటి వానిగా చేయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకో. ప్రవహిస్తాడు. లోకాన్ని అనుసరించాక నీతిని యేసు ప్రభువుని అనుసరించి లోకాన్ని అనుసరించగలిగితే లోకంతో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఆది కాండంలో మనం చూస్తాం 7వ అధ్యాయం 1వ వచనంలో నోవాహు లోకాన్ని అనుసరించలేదు, లోకాన్ని వెంబడించలేదు, లోకం కొరకై బ్రతకలేదు, నీతి కొరకై బ్రతికినాడు, నీతిని అనుసరించినాడు. కనుకనే తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. ఈ మధ్యాహ్నం నీవు నీ కుటుంబం కాపాడబడాలంటే దేన్ని అనుసరించాలా? నీతిని అనుసరించాలా. ఏముండాల జీవితంలో? పరిశుద్ధత. పరిశుద్ధత. ఎందుకండి నువ్వు నేను సేవించే దేవుడు ఎవరైనా ఎబ్రాసు పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో ఎవరైనా పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి దేవుడు ఆయన నా ద్వారా ఆశించేటువంటిది కూడా అదే. ఏదో తక్కువ కూడా అనుకోకు, దినాలు గడిచిపోతున్నాయిలే ఏ మందులు అనుకోకు. దేవుడు నీ నా ద్వారా ఆశించేటువంటిది పరిశుద్ధత, నీతిని అనుసరించాలంట. ఆయన అనుసరిస్తూ మనం పరిశుద్ధంగా మనం జీవించాలని ప్రవాసపడుతున్నాడు. ఎందుకంటే ఒక దినాన మనం ఆయన చూస్తాం, ఆయనతో ఉండగలుగుతాం, ఆయనతో రాజ్యం ఎరగలుగుతాం. ఈ లోకము తుచ్చమైనది, ఈ లోకము అగ్ని చేత కాల్చబడేది, లోకం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. తప్పించబడాలంటే నీతిని అనుసరించు. ఎట్లా చెప్పగలం? ఆది కాండం 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. ఎంత మంచి మాట అండి. ఎంతో మంది ప్రజలు ఉన్నారు, వారందరిలో అనగా నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడడానికి కారణం నీతిని అనుసరించినాడు. ఎవరిని అనుసరించినాడు? నీతిని అనుసరించినాడు. ఈ మధ్యాహ్నం నీతిని అనుసరిస్తున్నావా? నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? ఈ బర్త్డే సందర్భంగా నేర్చుకో, ప్రభు నా దగ్గర పరిశుద్ధత లేదయ్యా, నీతిని అనుసరించలేకపోతున్నానయ్యా, ఇన్ని దినాలు అయిపోయింది నీ మందిరానికి వెళ్ళబట్టి నిన్ను సేవించబట్టి నా దగ్గర నీతి లేదు, పరిశుద్ధత లేదు, నీతిని అనుసరించలేకపోతున్నా అయ్యా కరుణించవా అంటే ప్రభు నేను కరుణిస్తాడు, తిరిగి సమకూరుస్తాడు. ఎంత మంచి దేవుడు చూడండి. చూడండి చక్కటి మాట దేవుని గ్రంథంలో ఒక మాట, ఆది కాండం దయచేసి యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15 వచ్చిన చూడండి. 33:15 నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు చెవులు మూసుకొని కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును. ఎంత మంచి మాట అండి. సత్యమును అనుసరించేవాడు, నీతిగా బ్రతికేవాడు, యథార్థంగా బ్రతికేవాడు ఉన్నతమైన స్థలములో ఉంటాడంట. దావీదు దేవుడు ఎక్కడ ఉంచినాడు? ఉన్నతమైన స్థలములో ఉంచినాడు. ఆరంభంలో ఎక్కడున్నాడు దావీదు? గొర్రెదొడ్లో ఉన్నాడు. నీతిని అనుసరించినాడు, యథార్థంగా బ్రతికినాడు, భయభక్తులు కలిగి జీవించినాడు, ప్రభా వ్యక్తిని కోరుకున్నాడు, అనగా సౌలును నెట్టేసినాడు, తీసుకొచ్చి ఉన్నతమైన స్థలములో దేవుడు ఉంచినాడు దావీదుని. అలాంటి ఆధిక్యతలోనికి నువ్వు రావాలంటే ఎవరిని అనుసరించాలా? నీతిని. నీతి ఎవరు? యేసుప్రభువారే. నీతి అంటే యేసుప్రభువారే. ఈ చివరి ఎంత దినాల్లో నువ్వు ఉన్నతమైన స్థలంలోనికి నువ్వు రావాలనుకుంటే, అంటే ప్రభు నేను ఉన్నతంగా దీవించాలనుకుంటే, ఉన్నతంగా నేను ఆశ్రయించాలనుకుంటే, లేకపోతే ఈ లోకము వదిలిన తర్వాత ఆ ఉన్నతమైన స్థలంలో లేకపోతే నిత్యత్వంలో నువ్వు ఉండాలనుకుంటే, భూమి మీద నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా నీతిని అనుసరించి నడుచుకో. ఎందుకంటే బైబిల్ ఇంకా ఎక్కువగా ఏం చెప్పలేదు. నీతిని అనుసరించాలి. దేవుడి వాక్యం చెప్పేది అదే. యోహాను సువార్త 14:6 ఏం రాబడింది? నేనే మార్గమును సత్యమును జీవమును, చూడు నా ద్వారానే తప్ప అన్నాడు. ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్ళాలి. నేను రాత్రి ఒక ఊరికి మేము సువార్తకి వెళ్ళినాం. అరిగా సువార్త కూడికి పెట్టిన తర్వాత వారు భోజనాన్ని పిలిచినారు.
ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రవీణ్కి వస్తారు. ఆ ఇద్దరు సహోదరులు యజమానులు ఉన్నారు కదా, వారు ప్రవీణ్కి రారు. వాళ్ళకి వేరే ఉన్నాయి అన్నమాట. పొద్దున్న లేసి ఇట్లిట్లా అనేది ఇట్లిట్లా అనేటువంటి అన్నమాట. వారికి ఒక 10 నిమిషాలు వారి మధ్యలో దేవుడు సువార్త చెప్పే భాగ్యం ఇచ్చినాడు. అది ప్రకటన గ్రంథం 21:8 పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అక్కడ ఒక మాట ఉంది, విగ్రహారాధికులు, వీరందరూ ఎక్కడ పోతారంట? ఆ అగ్ని గంధకములతో మండుచున్న గుండములో పాలు పొందుదురు. స్పష్టంగా ఈ మాటలు వారికి తెలియజేస్తూ వచ్చిన. వారి ఇంట్లో పటాలు ఉన్నాయి, అవన్నీ పటాలు ఉన్నాయి. ఈ రీతిగా చేస్తే లోకములు తీ స్థలంలోనికి వెళ్తారు. దయచేసి ప్రేమించి ప్రభు మీ వద్దకు తీసుకొచ్చున్నాడు. నిరాకరించొద్దండి అని చెప్పేసి. దేవుని వాక్యము ఉన్నతమైనటువంటిది. దేవుని వాక్యం మాట్లాడేది, దేవుని వాక్యం జీవితాలు మార్చేది, దేవుని వాక్యం ఆదరించేది, దేవుని వాక్యం బలపరిచేది, దేవుని వాక్యము నేను నిత్యత్వం కొరకై సిద్ధపరిచేది. టుకిగా తీసుకోకు. ఆయన మర్చిపోడు, ఆయన విడిచిపెట్టాడు, ఆయన ఎడబాయాడు, నీకు తోడుగా ఉంటాడు. నీకు పుట్టినటువంటి సంతానమును దీవించగలుగుతాడు. అంత మాత్రమే కాకుండా ఆ ఉన్నతమైన స్థలంలోనికి నేను వెళ్ళాలంటే భూమి మీద ఉన్నంత వరకు ఎవరిని అనుసరించాలా? నీతిగల న్యాయాధిపతిని యేసు ప్రభువుని అనుసరించాలి. ఎక్కడ ఉంచుతాడంటే ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంచుతాడు. ఆయన నువ్వు కోరుకుంటూ వచ్చేది కాదు అది, డబ్బులు ఇచ్చి వచ్చేది కాదు అది, నీకున్న జ్ఞానంతో నువ్వు పొందుకునేది కాదు అది, నీకున్న చదువుతో నువ్వు పొందుకునేది కాదు అది. యేసుక్రీస్తుని అనుసరించడం ద్వారా వచ్చే ఆశీర్వాదం అది, దీవెనది, నిత్యత్వం అది. ఈ మధ్యాహ్నము వచ్చిన మంచిదే, అట్లనే వెళ్ళిపోక. అక్కడ ఎంత మంచి మాట రాయబడింది అది యెషయా గ్రంథంలో ఎంత చక్కటి మాట. 33వ అధ్యాయము ఎన్నో వచనం అది? 15వ వచనం కదా. చూడండి ఆ మాట చూడండి. 15వ వచనము, నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట్లాడచ్చు, నిర్బంధం వలన వచ్చు లాభమును అపేక్షించుచు, లాంఛం పుచ్చుకొనకుండా తన చేతులను ముడుచుకొని, హత్యను మాట వినకుండా చెవులను మూసుకొని, చెడుతనము చూడకుండా కండులు మూసుకొని, ఉన్నత స్థలమును చూడండి. ఏం చేయాలంట? కళ్ళు ముచ్చుకోవాలా, చెడు చూడకుండా, లంచము తీసుకునకుండా, లంచం ఇవ్వకుండా చేతులు ముడుచుకోవాలంట. చూడండి, అనగా చెడు మాట్లాడకుండా, చెడు చూడకుండా. కొన్ని స్థలాల్లో పెద్ద పెద్ద గవర్నమెంట్ అనగా ప్లేసెస్ లేకపోతే భవనాలు ఉన్నటువంటి స్థలాల్లో ఒక 3 కోతులు కనపడతాయి. ఒక కోత ఏమో కళ్ళు మూసుకుంటది, ఒక కోత ఏమో చెవులు మూసుకుంటది, ఒక కోత ఏమో నోరు మూసుకుంటది. ఆ కోతులు బోధించేటువంటి బోధ ఏంటిది మనకి? చెడు చూడాకు, చెడు వినాకు, చెడు మాట్లాడాకు. ఎంత మంచి మాట అండి! చెడు వినాకు, చెడు చూడాకు, చెడు మాట్లాడ. అదే కీర్తన గ్రంథంలో రాయబడింది కదా, మొదటి అధ్యాయంలో ఏం మాట్లాడుతుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున కూర్చునక, అపహాసులు కూర్చున్న చోటున కూర్చునక. ఏం చేయాలంటంగా? యెహోవా ధర్మశాస్త్రం నందు యెహోవా ధర్మశాస్త్రం ఆనందించువాడు, దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. మాట్లాడకూడదు, కూర్చోకూడదు, నడవకూడదు. ఎక్కడ కూర్చోవాలంట? దేవుని వాక్యము దగ్గర కూర్చోవాలి. ఎప్పుడెప్పుడు ధ్యానించాలంటే దాన్ని దీవారాత్రము ధ్యానించాలి. ఒక అరగంట మీటింగ్లు లేట్ అయితే అయిపోయాయి, గందరగోళమే కదా. మా దగ్గర అట్లా ఉండవులే. చచ్చినంత వరకు కనుక కూర్చోవలసిందే. వాళ్ళు బలలు కొట్టేది, అట్లా చేసేది ఉండవు. అట్లా దైవదాసునికి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపు ఉన్నంత వరకు కూర్చోలా. అది మీకు దీవెన. వెళ్ళిపోయేది, ఫోన్లు మాట్లాడేది, ఎంగెంగ చేసేది, అది ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఆశీర్వాదం మనం తీసేసుకుంటాం. ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది, దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎట్లుంటాడంటే వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. బా, ఎంత మంచి మాట అండి! ఎట్లుంటాడంట? ఆకు అంటే అనగా ఎండిపోతుంది. ఇంకా ఎక్కడ నాటబడింది? నీటి కాలువలో ఎవరున్నా అనగా ఆ యొక్క చెట్టుకి అనగా నీరు సమృద్ధి. వాక్యం దగ్గర ఉంటే నువ్వు వాడిపో.
వాక్యాన్ని వింటే నువ్వు ఆడిపోవు, వాక్యాన్ని అనుసరిస్తే నువ్వు ఆడిపోవు. అనగా ఫలించే చెట్టు వలె పచ్చగా నీవు, నీ కుటుంబం, నీ సంతతి అట్లా ఉండగలుగుతుంది, అట్లా ఉండగలుగుతుంది. కానీ సౌలును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అట్లా ఉండలేకపోయినాడు. కానీ తన కుటుంబం ఏమైపోయింది? నీరుసెళ్ళింది, అనగా ఎండిపోయింది. దావీదు కుటుంబం ఏమైంది? అంతకంతకి వర్ధిల్లింది. కారణం ఏం తెలుసా? దేవుని మాట వింటూ వచ్చినాడు, అనగా యథార్థంగా బ్రతికినాడు, సత్యాన్ని అనుసరించినాడు, నీతిని అనుసరించినాడు. కనుకనే అన్నాడు, అనగా నీ సంతతిలో పుట్టినవాడు నా సింహాసనం మీద ఉండక మానడు అన్నాడు. అలాంటి దీవుల చేత మన సంతతిని మనం నింపుకోవాలి. మనతోనే ఈ పరిచర్య, మనతోనే ఈ ప్రార్థన, మనతోనే ఈ కూడికలు అంతం కాకూడదు. మన తర్వాత మన పిల్లలతో కూడా ఈ కూడికలు జరగాలి. అట్లా మనం పెంచాలి. అది దేవుని యొక్క ఆలోచన. ఒక చిన్న మాట చదివి ముగిస్తా చిన్నగా. రండి, ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం చూడండి, 26వ వచనము. యెహోవా 50 మంది నీతిమంతులు కనబడిన వారిని బట్టి చూడండి, అబ్రహాము ప్రభువును బ్రతిమలాడుతున్నాడు. అయ్యా అమ్మా స్టాండ్ పడేస్తా జాగ్రత్త. ఎంతమంది అంటే ఎంతమంది నీతిమంతులు అంట? చివరికి లాస్ట్కి ఎంతమంది దగ్గరకు వచ్చినాడు? 10 మంది వస్తే చాలు, 10 మంది నీతిమంతులు ఉంటే చాలు. అనగా నీతిని అనుసరించేటువంటి వారు నీ గ్రామంలో, నీ ఇంట్లో, లేకపోతే నీ సంఘములో నీతిమంతులు కనబడితే ఆ నీతిమంతులను బట్టి దేవుడు ఆ స్థలమును, ఆ సంఘమును, ఆ కుటుంబమును, ఆ ప్రాంతమును, ఆ దేశమును ఏం చేస్తాడంట? కాయిస్తాడు. కానీ సొదొమ గొమొర్రాలో కనపన్నారా? కనపడలే. కనుక సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైపోయినాయి? అగ్ని చేత కాల్చబడుతూ వచ్చినాయి. ఎంత భయంకరమండి! కనుక నీతిని అనుసరించు, నీతిని అనుసరించు. నువ్వు కాల్చబడకుండా ఉండాలంటే, నిరంతరం నిత్యత్వంలో సదాకాలం నువ్వు ప్రభుత్వం ఉండాలనుకుంటే నీతిని అనుసరించు, నీతి కలిగి జీవించు, యథార్థంగా జీవించు. నిత్యత్వంలో ప్రభుత్వం సదాకాలం ఉండగలుగుతావు. అబ్రహాం అంటాడయ్యా, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావంటే, చూడుకో అబ్రహాం, ఒక 50 మంది నాకు కనపడితే ఆ పట్టణాన్ని నేను కాపాడతలే అంటాడు. కానీ అక్కడ కనపడరు, తగ్గించుకుంటూ వస్తాడు. అయ్యా ఇంకా 45 మంది, 30 మంది, 35 మంది, 10 మంది కూడా ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడతా. నీంట్లో నీతిమంతులు ఉన్నారా? నీతియుక్తమైన జీవితం జీవించగలుగుతున్నావా? ఒక దినాన ప్రభు నిన్ను కాపాడాలంటే, ప్రభు రాజ్యంలో నువ్వు కనపడాలంటే నీతిని భూమి మీద నువ్వు అనుసరించినప్పుడే నువ్వు కాపాడబడతావు, లేకపోతే కాపాడబడలేవు. నోవాహు ఎట్ట కాపాడబడినాడు? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదవమా. ఎట్ట కాపాడబడుతూ వచ్చినాడు? జల ప్రళయం తన ఇంటి మీదికి రాకుండా, తన కుటుంబం మీదికి రాకుండా, తన సంతతి మీదికి రాకుండా ఎట్లా కాపాడబడినాడు? దేవుడు అన్నాడు, నీవే నా ఎదుట నీతిమంతుడు ఉంట నేను చూచి తిని. కనుక నీతిమంతునిగా మనం జీవించాలి, నీతిని మనం అనుసరించాలి. మనం కాపాడబడతాము, మనకిచ్చిన సంతతి కూడా కాపాడబడతారు. ఊరికనే లోకంతో పాటు రాజు పడాకు. నోవాహు లోకంతో రాజు పడలేదు, లోకాన్ని అనుసరించలేదు. 6వ అధ్యాయంలో మనం చూస్తే 11, 12 వచనాల్లో అనగా దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి మార్గమును చెడిపేసుకున్నారు. అలాంటి వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా చెడిపేసుకోలేదు. భయభక్తులు కలిగి జీవించినాడు, నీతిని అనుసరించినాడు. కనుకనే కాపాడబడుతూ వచ్చినాడు. నువ్వు ఆ రీతిగా కాపాడబడాలనుకుంటే నీవు, నీ కుటుంబం, అనగా లోకస్తుల మధ్యలో, ఎరిగిన వారి మధ్యలో, పాపల మధ్యలో, భిన్నమైనటువంటి వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా నీతిని అనుసరించేది నేర్చుకుంటే లోకములో ఏది కూడా నిన్ను తాకదు. అంతగా ప్రభు నిన్ను భద్రపరుస్తాడు. ఆ విషయాన్ని మర్చిపోక ప్రియులారా. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, లేకపోతే దానియేలు, లేకపోతే ఎస్తేర్, ఎంతగా వారు నీతి కొరకే బ్రతికినారు, నీతి కొరకే జీవించినారు, నీతిని సాధించిన వారుగా ఉన్నారు. దేవుని ప్రేరణ మనకుడి చివరి దినాల్లో మనం నీతిని అనుసరించేమని నేర్చుకోవాలి, యేసు ప్రభువుని అనుసరించేమని నేర్చుకోవాలి. ఏదో మందిరానికి వచ్చినప్పుడు మన చేతిలో అనగా బైబిల్ కనపడేదే కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించి నేర్చుకుంటే మనం కాపాడబడతాం, భద్రపరచబడతాం.
నీతిని అనుసరించేటువంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థలం మీద ఉంచుతాడంట. ఎంత మంచి మాట. చివరిగా ఒక మాట రండి, యెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. యెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం. యెజ్కేలు గ్రంథం 30:20 వచనం చూడండి. మొదటి నెల ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా అమ్మా అక్కడ చూడండి, నీతిని విడిచిన మాట చూడండి. ముప్పై 33:11 చూడండి. కాగా వారి తిట్లను నా జీవము తోడు దుర్మార్గుడు ఆ మృడమునందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు దుర్మార్గతను వదిలి ఆ దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. దేవుని యొక్క ఆయన ఆలోచన ఏంటిదంటే, ఆయన ఎప్పుడు సంతోషించగలుగుతాడంటే, ఎరగని మానవుడు, అంగీకరించిన మానవుడు, దుర్మార్గతలో పాపములో జీవించే మానవుడు అనగా దుర్మార్గతను, పాపమును, లోకమును విడిచిపెట్టి యేసు వైపు తిరిగినప్పుడు ఆయన సంతోషిస్తాడంట. ఎంత మంచి దేవుడో చూడండి. ఎందు నిమిత్తమై? ఆ దుర్మార్గుడు, ఎరిగిన మానవుడు, పాపంలో జన్మించి పాపంలో జీవించే మానవుడు పాపంలో చనిపోతే పాపనికి వచ్చే జీతము అది మరణం. కనుక ఆ స్థలానికి, ఆ స్థితికి వెళ్ళకూడదనే దేవుని యొక్క ఆలోచన. కనుకనే ఈ రీతిగా దేవుడు కూడికలు ఏర్పాటు చేసి తన ఉన్నతమైన ప్రేమ సువార్తను అందించడానికి ప్రవిష్టపడేవాడు. ఎంత మంచి దేవుడో చూడండి. కనుక లోకం ఏమనుకుంటుంది? సరే, ఒకడు తరాగుపోతున్నాడు, ఒకడు దొంగ ఉన్నాడు, ఒకడు నరహంతకుడు ఉన్నాడు, వాడు చనిపోయినాడు అనుకో, లోకం ఏమనుకుంటుంది? పోయినాడులే, పిగిలాడిపోయింది అనుకుంటుంది. మనుషులు కానీ, అధికారులు కానీ, కొంతమంది కానీ ప్రభువు దుఃఖపడతాడంట. అయ్యో మనసు మార్చుకోనకుండా, అయ్యో మారు మనసు పొందకుండా, అయ్యో దుర్మార్గతను విడిచిపెట్టకుండా చనిపోయినాడే అని చెప్పేసి ఈ మధ్యాహ్నం ప్రభు మాట్లాడే చివరిగా దుర్మార్గు తన దుర్మార్గతని విడిచిపెట్టి ఏం చేయాలంటే ఆయన వైపు మరలా. అది ఆయనకు సంతోషం. పరలోకంలో గొప్ప విందు. దేవదూతలందరూ కూడా కలిసి అనగా భూమి మీద ఒక పాపి రక్షణ పొందితే, ఒక పాపి యేసుక్రీస్తుని అంగీకరిస్తే, ఒక పాపి పాప నిమిత్తమై పశ్చాత్తాపడితే పరలోకంలో గొప్ప విందు. ఈరోజు అనగా మేరమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు? గొప్ప విందు చేస్తున్నారు. ఏమని? నా కొడుకుని దేవుడు గత సంవత్సరం అంతా కూడా కాపాడి మరొక నూతన సంవత్సరం ఇచ్చినాడు. నా కొడుకు ఎదుగుతున్నాడు, నా కొడుకు అనగా పెద్దోడైపోయినాడు, ఆ దేవుడు కాపాడినాడు, మీరందరూ కూడా మా సంతోషంలో పాలు పొందడానికి రండి అని చెప్పేసి. పరలోకములో అట్లా ఒక పాపి భూమి మీద రక్షణ పొందితే దేవదూతలందరూ కూడా కలిసి విందు చేసుకుంటారంట. గొప్ప విందు. కనుక దేవుడు ఆనందించే పని ఏంటిదంటే, ఆయనకి దుర్మార్గుడు తన దుర్మార్గతను వదిలి ఆయన వైపు మరలాల. ఈ మధ్యాహ్నము లోకంలో ఉన్నావా? పాపంలో ఉన్నావా? చీకటిలో ఉన్నావా? దుర్మార్గతలో ఉన్నావా? ఎరగక అట్లనే జీవిస్తున్నావా? నీ విషయమే ప్రభు ఆనందించలేడు, నీ విషయమే ప్రభు దుఃఖపడతాడు. కనుక నీ విషయమే ప్రభు ఆనందించాలంటే పాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి యేసు దగ్గరికి వస్తే యేసు ఆనందించగలుగుతాడు. ఆయనకేమి ఇవ్వాల్సిన అక్కర్లేదు, ఆయనకు లేకపోతే ఆయన దగ్గరికి ఏం తీసుకురావాల్సిన అక్కర్లేదు. ఆయనకు సమస్తం ఉన్నాయి. సమస్తం కలిగేసిన దేవుడు. ఆయన నీ ద్వారా ఆశించేటువంటిది నువ్వు ఆయన వైపు మరలాల. చూద్దామలే, తక్కుడు ముక్కుడు చెప్పేది అంతేలే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుకోకు. పాపంలో చే జీతము మరణం. ఎవరు తప్పిస్తారు? ఉన్నటువంటి ఆస్తి, అంతస్తుల, అధికారమా, కులమా, లేకపోతే డబ్బా, లేకపోతే ఓదన, లేకపోతే చదువా, ఉద్యోగమా, అవి ఏ మాత్రం కూడా తప్పించజాలు. తప్పించేది యేసు ప్రభువు. కరికి మధ్యాహ్నం తప్పించబడాలంటే అనగా ఈ స్థలాన్ని వదిలి వెళ్ళక మునిపే, నీ గొంతులో ప్రాణమడగా యేసుక్రీస్తు లోకానికి రాక మునిపే నీ దుర్మార్గతనగా పాపాన్ని, చీకటిని, లోకాన్ని, లేకపోతే చీకటి కార్యములను
వదిలిపెట్టి అనగా ఒప్పుకొని విడిచిపెట్టి యేసు వైపు తిరిగితే యేసయ్య సంతోషించగలుగుతాడు. యేసయ్య సంతోషించగలుగుతాడు. యేసయ్యను సంతోషింపచేయవా? యేసయ్యను సంతోషింపచేయవా? ఏదో ఇస్తే ఆయన సంతోషించాడు, ఏదో చేస్తే సంతోషిస్తాడు. యేసయ్య నన్ను క్షమించావా, నేను పాపినంటే ప్రభు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు, ఆనందించగలుగుతాడు. ఔన్నతమైన దేవుని ప్రేమ నీ మధ్యకు వచ్చింది, నీతో మాట్లాడుతూ వచ్చింది, నిన్ను తనతో ఉంచుకోవటానికి అనగా నేను అనగా ఒక దినాన తీసుకెళ్ళటానికి, లేకపోతే నీ జీవితాన్ని మార్చడానికి, లేకపోతే నీకు వచ్చే పాపమైన ఆ యొక్క నరకం నుంచి తప్పించడానికి పరలోకం వదిలి భూలోకానికి వచ్చి కలువలో నీ కొరకే కేక వేస్తూ వచ్చినాడు. రక్తం అంతా కూడా కార్చినాడు, అంతగా ఆయన క్రయం చెల్లించినాడు. ఆ ప్రభువుని కాదని వెళ్ళిపోతావా? ఆ ప్రభువుని అంగీకరించకుండా తునీకరించి వెళ్ళిపోతావా? వెళ్ళిపోకాకు. ఈ లోకం శాశ్వతమైనది. ఈ లోకం అనగా ఒక దినానికి చేత కాల్చబడేది. లోకం మీద దేవుని ఉగ్రత రాబోతుంది. ఈ యొక్క ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే పాపాన్ని విడిచి ఎక్కడ తిరగాలంట? దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగితే నీ యందు ఆయన ఆనందించగలుగుతాడు, నిన్ను కనికరించగలుగుతాడు, నిన్ను ఆయన దీవించగలుగుతాడు, నిన్ను ఆయన క్షమించగలుగుతాడు, నీ పేరు జీవ గ్రంథంలో రాసుకుంటాడు, నిత్యత్వంలో సదాకాలం ప్రభుతో ఉండగలుగుతావు. ఇలాంటి ధన్యత ప్రభు నీకు ఇవ్వాలని ఈ మధ్యన ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. దయచేసి మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీదకి రండి. ఒక నిమిషము. మోకాళ్ళ మీదకి రండి. దేవుని ప్రేమను వింటూ వచ్చిన ఈ మధ్యాహ్నం ఆయన నీ కొరకే చేసిన బలియాగమన్నతమైనది, అది శాశ్వతమైనది, అది పరసంబంధమైనది, అది నిత్యము అనగా ఆనుతో ఉండేది. ఆ ఉన్నతమైన దేవుడు నీ కొరకే చేసిన బలియాగము అది వర్ణించశక్యం కానిది. అంతగా ఆయన భూమి మీద నీ కొరకే చేస్తూ వచ్చినాడు. కనుక ఆయన నీ విషయమే ఆనందించాలంటే, ఆయన నీ విషయమే సంతోషించాలంటే, ఆయన అనగా పరలోకములో గొప్ప విందు చేసుకొని ఆయన కూడా దూతలతో ఆనందించాలంటే భూమి మీద నీ పాపాన్ని విడిచి నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు వైపు తిరిగితే ఆయన ఆనందించగలుగుతాడు. లేకపోతే భరించలేవు. ఆ దుఃఖము, ఆ వేదన, ఆ నరకము, అగ్నిగుండము, ఆ పాతాళము నువ్వు భరించలేవు. నువ్వు భరించలేవని తెలిసి యేసయ్య నీ కొరకే కలువలో భరించినాడు, పేగులు కొట్టించుకున్నాడు, రక్తం కార్చినాడు, గడ్డ వెంట్రుకలు పెరిగించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, వెలివేసినారు, నిందించినారు, అపక్షించినారు, కొట్టింది ఎవరని ఆయనను ఎగతాళి చేస్తూ వచ్చినారు. నీ నిమిత్తమై, నీ నిమిత్తమై, నీ నిమిత్తమై, నీ నిమిత్తమై. ఈ మధ్యాహ్నం ఆ ప్రభుని కాదని వెళ్ళిపోతావా? ఈ మధ్యాహ్నం ఆ ప్రభుని అంగీకరించకుండా వెళ్ళిపోతావా? ఈ మధ్యాహ్నం ఆ ప్రభుకి అంతరంగంలో స్థానం ఇవ్వకుండా అట్టునే వచ్చినట్లే వెళ్ళిపోతావా? హృదయాన్ని కఠినపరుచుకొని నరకం, అగ్నిగుండము కాసుకొని ఉంది. వద్దు. ఆశ్రయించిన తప్పించబడాలంటే నీ అంతరంగంలో చిన్న ప్రార్థన చేయి. ప్రభా, దుర్మార్గుని, ప్రభా పాపిని, ప్రభా లోకస్తుని, ప్రభా అన్యుణ్ణి, అయ్యా పాపంలో జీవించేవాన్ని, చనిపోతే నరకముందంట, నన్ను ప్రేమించి లోకానికి వచ్చిన కొరకే రక్తము కార్చినావంట. అయ్యా నన్ను క్షమించవా, అయ్యా నన్ను క్షమించవా. ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు ఆయన. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, పాపలు క్షమించబడకపోతే పరలోక ప్రవేశం లేదు. పాపలు చనిపోతే అది నరకము, అది నువ్వు భరించలేవు. ఆ స్థలానికి వెళ్ళకూడదు. నీ ప్రభు నీ విషయమై గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దయచేసి కాలికి వెళ్ళొద్దు, కాలికి వెళ్ళొద్దు. నువ్వు ఎలాంటి వాడవైనా, ఎలాంటి దానివైనా, నీవి పాపాలు ఎన్నైనా, నీ జీవితం ఎలాంటిదైనా, నీ బ్రతికి ఎలాంటిదైనా, లోకమంతా వెలివేస్తున్నా, నిందిస్తున్నా, అపక్షిస్తున్నా, కాదంటున్నా, యేసయ్య కాదనడు. యేసయ్యకు నువ్వు కావాలా? పరలోకము ఖాళీగా ఉండవు, పరలోకములో నువ్వు ఉండాలా. అందుకోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ కొరకై కలువలో రక్తము కాల్చినాడు. ఆ రక్త ధారలో నీ పాపాలు కడుక్కో. యేసయ్య, నా పాపాలు కడగవా, నేను పాపినయ్యా, నేను పాపంలో జన్మించినయ్యా, పాపంలో జీవిస్తున్నానయ్యా, పాపంలో చనిపోతే నరకముందంట అని చెప్పేసి ఒప్పుకుంటే చాలు. యేసయ్య ఆనందిస్తాడు. యేసయ్యని ఆనందింపచేయవా?
యేసయ్యను ఆనందింపచేయవా? నీ కొరకు ఆనందాన్ని వదులుకున్నాడు, నీ కొరకే తనికుడు భాషను వదులుకున్నాడు, నీ కొరకే దూతల సమూహాన్ని వదులుకున్నాడు, నీ కొరకే సింహాసనం వదులుకున్నాడు. నువ్వు కావాలా? నువ్వు ఆయనతో ఉండాలా? ఆయన నీతో ఆనందించాలా? ఆయనతో నువ్వు ఆనందించాలని ఈ ఉన్నతమైన ఆధిక్యతను పోగొట్టుకోకు. నువ్వు భూమి మీద పాప క్షమాపణ పొందితే ఈ ఆధిక్యత ప్రభు నీకు ఇస్తాడు. పాపల నిమిత్తమై పశ్చాత్తాపడు. యేసయ్య నన్ను క్షమించవా, నన్ను క్షమించవా, నన్ను క్షమించవని రక్తంతో నన్ను కడగవా. దయచేసి మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఈ వర్తమానమే నీ వాక్యం చేత సంధించబడినవారు, నిత్యత్వం నాకు కావాలనుకున్నవారు, పరలోకము నాకు కావాలనుకున్నవారు, నరకము నాకు కొద్దు, యేసయ్య నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణం పెట్టినాడు, యేసయ్య నాకు కావాలా, యేసయ్య నా పాపాలు క్షమించవా, నీ రక్తంతో కడగవా అన్నవారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అన్నవారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. సిగ్గుపడాకు. భూమి మీద సిగ్గుపడితే పరలోకములో అనగా తండ్రి ఎదుట నీ నిమిత్తమై యేసయ్య సిగ్గుపడతాడు. అమ్మా, యేసయ్య నీ పాపలు క్షమించును గాక, యేసయ్య నీ పేరుతో గ్రంథములో రాసును గాక, యేసయ్య నిన్ను నిత్య రాజ్యం కొరకై సిద్ధపరచును గాక, అనా యేసయ్య నిన్ను కూడా బాగు చేయను గాక. ఇంకెవరైనా నిత్యత్వం నీకు కావాలనుకుంటే, పరలోకం నీకు కావాలనుకుంటే, పరలోకం నీవు ఉండాలనుకుంటే, నరకం నుంచి తప్పించాలనుకుంటే ఈ మధ్యాహ్నం ఈ కూడికను విడిచిపెట్టి వెళ్ళక మునుపే పాపల నిమిత్తమై పశ్చాత్తాపడితే యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. అమ్మా, యేసయ్య నిన్ను కూడా క్షమించునుగాక. దేవుని ప్రేమ ఉన్నతమైనది. దేవుని ప్రేమను నిరాకరించి ఎంతవరకు వెళ్ళగలుగుతావు? లోకములో దేవుని ప్రేమను కాదని ఏమి సాధించగలుగుతావు? చివరి దినాలు, అంత్య దినాలు, భయంకర దినాలు, దుర్దినాలు త్వరగా రాబోతున్నాడు యేసు ప్రభువారు. కనుక అనిత్యత్వాన్ని పొందుకోవాలనుకుంటే ఈ మధ్యాహ్నం చిన్న ప్రార్థన చేయి. యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించవా. యేసయ్య దొంగని క్షమిస్తాడు, త్రాగుబోతుని క్షమిస్తాడు, వ్యభిచారిని క్షమిస్తాడు, నరంతకుని క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు ఒప్పుకుంటే చాలు. ఒప్పుకోకుండా నువ్వు అట్లే పెట్టుకున్నావా, నీ పాపాలను తీసుకెళ్తే నరకానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు, ప్రలాపించే స్థలం. ఆ స్థలం నీకు ఆ స్థలాన్ని నువ్వు కాదనుకుంటే ఈ స్థలంలో నీ పాపాలు ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభువారు క్షమించి వేస్తాడు. నిరాకరించొద్దు. నేను పెద్ద వయసు కదా అనుకోకు, చిన్నవాని కదా అనుకోకు, మధ్య వయసు కదా అనుకోకు, నేను చదువుకుంటున్నాను, పెళ్లి కాలేదు, పిల్లలు కాలేదు, ఇప్పుడే నాకెందుకు ప్రభు అనుకోకు. రేపు నీది కాదు. ఈ గొంతులో ప్రాణం ఉండేగా యేసు ప్రభు లోకానికి రాకమునుపే చివరిసారిగా అడుగుతున్నా, నీకు యేసయ్య కావాలనుకుంటే దయచేసి నీ చెయ్యి ఎత్తి చూపించి నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎక్కడైనా ఎవరైనా దేవుని ప్రేమ నిరాకరించాక, అమ్మా యేసయ్య నీ పాపను కూడా క్షమించునుగాక, అక్క యేసయ్య నీ పాపను కూడా క్షమించునుగాక, అమ్మా యేసయ్య నీ పాపను క్షమించి జీవ గ్రంథములో నీ పేరు ఆయన రాసుకునుగాక. ఇంకా ఎవరైనా చివరిసారిగా అడుగుతున్నా, దేవుని రాజ్యము శాశ్వతమైనది. దేవుని రాజ్యం, అమ్మా దేవుని రాజ్యం కొరకై యేసయ్య నిన్ను సిద్ధపరచునుగాక. దేవుని ప్రేమ శాశ్వతమైనది. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను కాదని వెళ్ళిపోతావా? ఆయన కనికరాన్ని కాదని వెళ్ళిపోతావా? ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు కాదని వెళ్ళిపోతావా? ఇంకొకసారిగా ఇంకెవరైనా ఉన్నారా? చివరిసారిగా మేము ప్రార్థన చేయకమునుకో, ఎందుకంటే నీ చేయి పరలోకమంతా నీ చూడాలా, చూసేనా ఆనందించాలా. నీ పేరు పరలోకములో ఉన్న జీవ గ్రంథంలో నీ పేరు రాసుకోవాలా. కాబట్టి భూమి మీద నేను పాపములు ఒప్పుకున్నా, యేసయ్య నాకు కావాలా అన్నవారు చేయి చూస్తే వారి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని ప్రేమ, అమ్మా యేసయ్య నిన్ను కూడా, అమ్మా యేసయ్య నిన్ను కూడా, అక్క యేసయ్య నిన్ను కూడా క్షమించునుగాక. దేవుని ప్రేమ ఉన్నతమైనది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ మారనిది. దేవుని ప్రేమ మార్పు చెందనిది. యేసయ్యను అంగీకరించుకున్న చనిపోయినావా, వేదనను భరించలేవు. నీకున్న కులము, నీకున్న డబ్బు, నీకున్న ఆస్తి, నీకున్న అధికారం నరకం నుంచి తప్పించజాలదు. దేవుడు తప్పించగలుగుతాడు.
తప్పించబడాలంటే నీ జీవితాన్ని మార్చుకుని ఆయన వైపు మరలు నీకు ఆశీర్వాదములు వస్తాయి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రవీణ్ తండ్రి, నమ్మకమైన జింగల్ దేవా, సర్వాధికారి గొప్ప దేవాన్ని పాదం కింద వందనా చెల్లిస్తున్నా. మీరు ఇచ్చిన శ్రేష్టమైన సాయం కొరకే వందనా చెల్లిస్తున్నా. నాయన ఈ కొడుకు ద్వారా తండ్రి మీరు మయం పొందిన విధానం కొరకే వందనా చెల్లిస్తున్నా. నాయన మీరు మర్చిపోలేదని మీరు చెలవిచ్చిన విధానం కొరకే వందనా చెల్లిస్తున్నా. వారిదిగానే ప్రభా నీతిని అనుసరించాలనే విషయాన్ని దేవా తండ్రి సువార్త కొరకే మీరు తీసుకొచ్చిన లేఖన భాగాల కొరకే వందనాలు. రాగలిగిన వారందరి కొరకే వందనాలు. ఇతవన్నీ వాక్యాన్ని ప్రభా 30 గాను 60 గాను 100 గాను ఫలింపు చేయండి. నాయన తీర్మానం చేసుకునే వారందరి కొరకే వందనాలు. నాయన సంపూర్ణ రక్షణ, సంపూర్ణమైన మారుమూర్చు, మన సంపూర్ణమైన దేవుని రాజ్యం కొరకై సిద్ధపడినట్టు కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. మా ప్రేమ తండ్రి, ఈ స్థలంలో రాగలిగిన వారందరి కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రమించండి. నాయన తాయప్ప తండ్రి వాడి సంతోషం కొరకే వందనాలు. వారికి ఇచ్చిన కుమారుడు తండ్రి వాడి ప్రభావ తండ్రి వాడి శాంతిరాజు నాయన మేలుని పెట్టి వందనాలు. మళ్ళీ ప్రభావ తండ్రి వేర్నారు తండ్రి జాన్సన్ పెట్టి వందనాలు చెల్లి బిడ్డ ప్రభా. గత సంవత్సరం అంతా కాపాడుతాయి తండ్రి. 2వ సంవత్సరం ప్రవేశపెట్టిన తండ్రి, ఈ సంవత్సరం దయా కిరీటంగా బిడ్డను ధరింపు చేసినారు తండ్రి. నేను స్తుతిస్తున్నాను, కనపడుతున్నా. నాయన ఈ కొడుకు వచ్చిన ప్రతి ఒక్కరు నీ దేవుని పొంది వెళ్ళినట్టు సాగించండి. ఆరోగ్య ప్రభావాన్ని భోజన సావసం కూడా దీవించండి, ఆశ్రయించండి. ఈ రీతిగా జరిగించిన కొరకే వందనాలు. ఈ దాసును కూడా నడిపించి తండ్రి మీరు వాడుకున్నారు, ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇతవన్నీ వాక్యాన్ని 30 గాను 60 గాను 100 గాను ఫలింపు చేయమని అన్ని విషయాలు నామకి మేము తెచ్చుకొని మరోసారి మేము తగ్గించుకుంటూ మరోసారి రక్తపోయి తీసుకొని మీరే మేము ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును రక్షకుడైన అతి శ్రేష్టమైన నామని స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం ఎప్పుడెల్లప్పుడు సదాకారం తోడగినను గాక. ఆమేన్. సాక్ష్యం చెప్తారా? మేరీ సాక్ష్యం చెప్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థించిన రీతిగా మీరందరూ ప్రేమతో వచ్చినందుకు ప్రభు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రెగ్నెన్సీ విషయంలో, డెలివరీ విషయంలో నాకు సాయం చేస్తూ వచ్చినాడు. అందు నిమిత్తమై మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 91:14 వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. యెహెజ్కేలు గ్రంథం 36:29. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. రోమా 9:9. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీ ఇంటికి ఈ సమయం నాకు వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును. ప్రభు సాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల జీవం గల గొప్ప దేవ, సైన్యముల అధిపతి రాజులకు రాజా ప్రభా తండ్రి, ప్రార్థించుండ్రీదిగా మరి తండ్రి మరి ఈ టయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభా మరి జ్ఞానం లేదని జ్ఞానం అనుగ్రహించండి. అల్పురాలని అయోగ్రాలని ప్రభా నన్ను బలంతో, శక్తితో ప్రభా ఏం మాట్లాడాలో ప్రభా ఎవరి టైం వేస్ట్ కాకుండా మీరే ప్రభా నాతో మాట్లాడుతున్నామని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. 2021 నవంబర్ 18 మాది మ్యారేజ్.
తర్వాత 2022 ప్రభు నాకు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. నిర్గమాకాండం 23, 25, 26లో ప్రభు ఏమంటూ వస్తున్నాడంటే, నీ ఆహారం నీ పానం దీవిస్తాను, కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలో ఉండదు అని మాట్లాడుతూ వచ్చినప్పుడు మేము ఆ ప్రకారంగా ప్రేయర్ చేస్తూ వస్తూ ఉన్నప్పుడు అలా 9 నెలలు గడిచిపోతూ వచ్చింది. అప్పుడు అమ్మ ఏమంటూ వచ్చిందంటే, మేము ఇంకా మాకు వయసు అవుతుంది, మీకు పిల్లలయ్యి సెటిల్ అయ్యింటే బాండు, మాకు చేత కాదు కదా వయసు వచ్చేసరికి అని అంటూ వచ్చింది. అప్పుడు ప్రేయర్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే ఒకసారి మరలా తను హాస్పిటల్ చూపిస్తాను రండి అనింది. అయితే ఒకసారి నేను ప్రేయర్ చేసుకుంటూ వచ్చినాం. నందికొట్టుకుడు సేవకురాలు అక్క అక్కడ కూర్చున్నారు. నేను అక్క వీడియోస్ చూస్తున్నాను. అప్పుడు హన్న గురించి మాట్లాడుతూ వచ్చింది. నేను అనుకోకుండా సందర్భంలో వచ్చేసి మాటల్లో మాట, అక్క అమ్మ అయితే ఇలా హాస్పిటల్ చూపించుకోమంటుంది, మరి ఆ వాగ్దానం ప్రకారంగా నేను ప్రేయర్ చేసుకోవాలా లేదంటే హాస్పిటల్ చూపించుకోవాలా అన్నప్పుడు అక్క వాగ్దానం ప్రకారమే ప్రేయర్ చేసుకోమనింది. అయితే నేను 5 గంటలకే ఈ YPMలో మార్నింగ్ జూమ్ యాప్లో పాల్గొంటుంటే ఆ అక్క కూడా నాకు అలా చెప్తూ వచ్చింది. అప్పుడు చెప్తూ వచ్చినప్పుడు నేను ఆ ప్రకారంగా ప్రేయర్ చేసుకుంటూ వచ్చినాం. 3 days ఫాస్టింగ్ ఉండి నేను ప్రేయర్ చేస్తూ వచ్చినప్పుడు ప్రభు అన్నాను జ్ఞాపకం చేసుకున్నట్టు నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. అక్టోబర్లో కన్సీవ్ అయ్యాను. 3 months వరకు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది కాదు. అంటే నాకు నీరసం కానీ అలా వామిటింగ్స్ కానీ అలా ఏముండేది కాదు. కానీ 4 నెలలు పడిన వెంటనే నాకు కాళ్ళు వాపులు స్టార్ట్ అయితే వచ్చినాయి. అంటే ఇంకా అలా వాపులు స్టార్ట్ అయితే వచ్చినాయి. 5 నెలల వరకు నేను కడప వేంపల్లో ఉంటూ వచ్చినాను. తర్వాత 5 నెలల్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను. అప్పుడు నాకు రాను భయంకరంగా కాళ్ళు ఇంకా ఎక్కువ స్టార్ట్ అయితే వచ్చినాయి. అప్పుడు నేను ఎక్కువగా ప్రేయర్ చేసుకునేదాన్ని. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అట్లా అమ్మ వాళ్ళు చేనులో పోయిన తర్వాత దాదాపుగా మోకాళ్ళ మీద ఉండి 10 అధ్యాయాలు చదువుతూ వచ్చినాను. అలా చదువుతూ వచ్చినప్పుడు నాకు ఇంకా విపరీతంగా నన్ను చూసే వాళ్ళు చుట్టుపక్కల అందువాళ్ళు ఏమంటూ వచ్చినారంటే, నీకు అసలు కాళ్ళు వాపులు ఉన్నాయి, డెలివరీ అవడం కష్టం అంటూ వచ్చినారు. కానీ నాకు వాగ్దానం గుర్తొచ్చేది, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదనని, ప్రభు నాకు వాగ్దానం ఇచ్చినాడు, నన్ను తప్పిస్తాడని నాకు దేవుడు ఆ రోజున ధైర్యం ఇచ్చినాడు. ఏమవుతుంది, డెలివరీ అయితేనే అయిపోతాయి కదా అనుకుంటూ వచ్చినాను. నాకు అయితే చాలా కాళ్ళు వాపులు వచ్చినప్పుడు నాకు ఆ బాధ తట్టుకోలేక ఇంకా నేను ఎక్కువగా ప్రేయర్లో ఉండేది. సాయంత్రం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అయితే 7 నుంచి 8 వరకు మిద్ద పైన ఎక్కువగా ప్రేయర్ చేసుకునేదాన్ని. అలా వాకింగ్ చేస్తూ ఎక్కువ దేవుణ్ణి అలా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాను. అయితే 8వ నెల వచ్చేసింది. అప్పుడు నాకు ఈచింగ్ స్టార్ట్ అయింది. మరి దీనికి తోడు ఇంకొకటి అని నాకు చాలా బాధేసింది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను. అప్పుడు అమ్మ నాకు కావాల్సిన డాక్టర్స్కి అందరికీ చూపించింది. ఆయన రిపోర్ట్లు నార్మల్గానే వచ్చినాయి. కానీ నాకు వాపులు మాత్రం తగ్గలేదు. ఈచింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా నన్నైతే అమ్మ చాలా బాగా చూసుకుంది. తాను కూడా నాకు ఎప్పుడు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాడు. అయితే ఈ ప్రాబ్లం నాకు చాలా నన్ను వేధించింది. అయితే శోధన వెనకాల శోధన వచ్చింది. నేను అప్పుడు దేవునికి ఇంకా దగ్గర కావాల్సి వచ్చింది. అప్పుడు అలా చేస్తూ వచ్చినప్పుడు ప్రభు అనేకసార్లు నాకు వాగ్దానాలు ఇచ్చి అలా ధైర్యపరుస్తూ వచ్చినాడు. యూట్యూబ్ల ద్వారా కానీ, నా తర్వాత బ్రదర్తో అట్లా, మా బ్రదర్ సెడ్రిక్ అక్కడ ఉన్నాడు. ఎప్పుడన్నా అంటే అక్క ప్రేయర్ చేసుకోవాలా, దేవుడే మనకి సాయం చేస్తాడన్న మా సిస్టర్స్తో అలా పంచుకున్నప్పుడు ఏం కాదు లేక ధైర్యంగా ఉండు అలా అని చెప్పేవాళ్ళు. అలా చెప్తూ వచ్చినప్పుడు నాకు ఇంకా 8వ నెలలో నాకు చాలా భయంకరంగా నాకు లాజరు తర్వాత యోబునే గుర్తొచ్చేవాళ్ళు. ఇంత కష్టం ఉంటుందా అని అనుకునేదాన్ని. అసలు అలా ఉన్నప్పుడు నేను ఒకసారి మా అమ్మ వాళ్ళకి చేనులో వచ్చింటారు, ఎందుకు డిస్టర్బెన్స్ అని వాళ్ళకి తెలియకోకుండా బయట 3 గంటలకే 4 గంటలకే వచ్చి కాంపౌండ్లో ఉండి మోకాళ్ళు వేసి అసలు నేను కూర్చోవడం చాలా కష్టం. ఎందుకంటే నేను 40 kgs ఉండేదాన్ని 70 kgsకి వచ్చినాను. అసలు ఇట్లా కింద కూర్చోవాలంటే చేతులు కింద పెట్టి పైకి లేవాలి, అంత భయంకరం కష్టం. కానీ నన్ను దేవుడు ఇట్లయినా చూస్తాడని ఆశతో నేను కాంపౌండ్లోకి 4కి 3కే వచ్చి మోకాళ్ళు వేసి ఏడుస్తూ ప్రభుని ప్రార్థించేదాన్ని. ఆకాశమే ప్రభువా, అందరు లోకమంతా నిద్రిస్తూ ఉన్నారు, నేనైతే నీ వైపు చూస్తున్నాను,
ప్రభు నన్ను కనికరించు అని చాలా గట్టిగా ఏడుస్తూ నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. ఎవరైనా వింటే గాన మరి ఏమనుకుంటారో చుట్టుపక్కల నేను లోపల కుమిలిపోయేదాన్ని. అయితే అలా చేస్తూ వచ్చినప్పుడు ప్రభా నాలో ఏదైనా నీకు నచ్చంది ఏదైనా ఉంటే తీసివే ప్రభా అని అట్లా చాలాసార్లు అట్లా 6 months చాలాసార్లు ఏడ్చిన దినాలే ఉన్నాయన్నమాట. అలా చేస్తూ వచ్చినప్పుడు ఇంకా 8వ నెల 9వ నెల రానే వచ్చింది. డాక్టర్స్ టైం వేసిన తేదీ రావచ్చింది. 9లో పడిన తర్వాత 10లో అప్పుడు మేము ఆదోని హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. అమ్మ కర్నూలులో యశోద హాస్పిటల్ చూపిస్తానండి. అయితే ఆదోన్లో అయితే ప్రమిళ దగ్గర ఉంది, హౌస్ దగ్గర ఉంటుంది, అందరికీ అవైలబుల్గా ఉంటుంది. తర్వాత అక్కడ జనరల్ హాస్పిటల్ తాను కూడా చూపించుకుంది, అన్ని రకాలుగా బాగుంటుందని. మరి నేను మా హస్బెండ్ తర్వాత అత్త మామ అందరం మా అమ్మ అందరం మాట్లాడుకున్నాం. సరేలేని అక్కడికి వెళ్ళిపోయినాము. 3 days ముందే వెళ్ళిపోయినాము. నాకు బీపీ అవన్నీ చెక్ చేస్తూ వచ్చినారు 3 days. తర్వాత నేను అసలు లిమిట్గానే ఫుడ్ తీసుకునేదాన్ని. అసలు ఎందుకు అలా వాపులు వచ్చినాయో, ఎందుకు అలా వెయిట్ పెరుగుతూ వచ్చినానో అసలు ఏ డాక్టర్ కూడా కనుక్కోలేకపోయినాడు. అయితే ప్రభు చిత్తం మరి మా దేవుని చిత్తం ఎలాగుందో తెలియదు. అయితే ఆ దినాన దేవుడు నన్ను మరి సాతాను దూత నన్ను అలా ఆవరించిందో ఏమో తెలియదు. అయితే ప్రభు పైన ఆధారపడేటట్లు శ్రమల్లో మరి ఇంకా ఎక్కువగా ఆధారపడేటట్లు చేస్తూ వచ్చినాడు. ఆదోని 3 days ముందే వెళ్ళిపోయినాము. అక్కడ సంఘ ప్రార్థనలో పాల్గొన్నాము అమ్మ నేను. అక్కడ నా సంఘ ప్రార్థనలో పాల్గొన్నప్పుడు 6:30 నుంచి 8:30 వరకు అక్కడ చర్చ్లో ఉంటూ వచ్చినప్పుడు అక్కడ చాలామంది నా విషయమై ప్రేయర్ చేస్తూ వచ్చినారు. నేను మందిరం పెద్దది, నేను చూస్తూ వచ్చినాను అనమాట. చుట్టుపక్కల అంతా వాక్యాలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ వచ్చినప్పుడు ప్రభువా ఇవన్నీ శీఘ్రంగా స్వస్థపరుస్తానన్నావు కదా, దుఃఖ దినములన్నీ సమాప్తి అవుతానన్నావు కదా ప్రభువా, ఇవన్నీ నా కొరకే ఉన్నట్టుగానే ఉన్నాయి అని నాకు తెలియకోకుండానే నాకు అసలు దుఃఖం తట్టుకోలేక నాకు భయంకరంగా 2 గంటలు ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకో మరి నాకు ఆ పరిస్థితి. డాక్టర్లు అయితే చాలా కష్టం అది దాన్ని ఎప్పుడు చూసినా ఎందుకు ఇలా వాపులు వచ్చినాయి అనేవాళ్ళే, కానీ దాని ద్వారా తగ్గుతుందని ఎవరేం చెప్పలేదు. అప్పుడు మేము అలా ఇంకా ప్రేయర్ చేసుకొని నెక్స్ట్ డే రెడీ అవుతాను. మేము అందరు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మాకు కావాల్సిన సేవకులకి అందరికీ ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాము. హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. రిపోర్ట్లు అన్నీ చెక్ చేసినారు, నాకు కూడా టెస్టులు చేసినారు, ఇంకంతా సిద్ధం చేసినారు, రెడీ చేసినారు. తర్వాత ప్రమిళ మేడం వాళ్ళతో మాట్లాడేసింది. తర్వాత సార్తో కూడా మాట్లాడేసింది. ఇంకా పెద్ద మేడం రాలేదని మేము అలాగే ఉన్నాం. నన్ను కూడా రెడీ చేసి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలి. అప్పుడు పెద్ద మేడం వచ్చేసింది. మేడం ఏమంటూ వచ్చింది, ఏ అమ్మాయి ఇంతలా కాళ్ళ వాపులు ఉన్నాయి, అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చినావు, మీ కర్నూలు దగ్గర కదా, మీ ఏమైనా ప్రాబ్లం అయితే ఏంటి, మాకు వస్తుంది అది ఇది అని మర్చిపోయింది. తర్వాత అప్పుడు అమ్మ వాళ్ళు బయట అందరు వెయిట్ చేస్తున్నారు, ఎవరు పుడతారా అని. ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అందరికి పోయి చెప్పేసినారనమాట, ఈ అమ్మాయికి ఇలా కాళ్ళ వాపులు ఉన్నాయి, అసలు ఫిట్స్ వస్తాయి, వాయిల్ వేస్తుంది, కిడ్నీలు ప్రాబ్లం అవుతుంది, అసలు ఒకవేళ సిజరీన్ చేసినా కూడా ఇక్కడి నుంచి తీసుకుపోవడం చాలా కష్టం, అసలు మీరు ఈ గాయంతో కర్నూలుకి ఎట్లా తీసుకుపోతారు, మీకు అంబులెన్స్ రెడీ చేస్తాము, మీరు వెళ్ళండి అది ఇది అని చెప్పినారు. అప్పుడు ఇంకా నన్ను కూడా ఆపరేషన్ చేయమని చెప్పినారు. అప్పుడు బ్లెస్సీ వచ్చేసింది. బ్లెస్సీ నాకు ఆపరేషన్ చేయరంట అంటే తను కూడా ఏమనలేదు. తర్వాత బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత అప్పుడు అందరికీ చెప్తూ వచ్చినాం. మేము అందరూ డిస్కషన్ చేసుకుంటున్నాం, ప్రమీల, నేను, మళ్ళీ మా హస్బెండ్, తర్వాత మిగతా అత్త మామ వాళ్ళు, మామ అమ్మ అందరూ, లేదు కర్నూలుకి తీసుకుపోదాం, ఇంత భయంకరంగా ఉంటే మళ్ళీ బాబుకి ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడ మిషన్లు లేవంటున్నారు, సరైన పరికరాలు లేవంటున్నారు, ఒకవేళ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయినా కష్టం కదా అని మళ్ళీ ప్రమీల ఏడవడం, అమ్మ ఏడవడం స్టార్ట్ చేసినారు. ఇంకా అయితే నాకు ప్రభు కృపను బట్టి చాలా ధైర్యం అంటే చాలా ధైర్యం వచ్చేసింది. అందరి ప్రార్థన బట్టేమో అయితే నాకు లేదు, నేను ఇక్కడే చేపించుకుంటాను, నాకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అని నా మనసులో నాకు అనిపిస్తుంది. నాకు దేవుడు తప్పిస్తాను అన్నాడు కదా, తప్పిస్తాడు అని నేను ప్రేయర్ చేసుకుంటూ వచ్చినాను. అలా ప్రేయర్ చేసుకుంటూ వచ్చినప్పుడు ముగ్గురు ప్రమిళ మమ్మల్ని ఇద్దరిని దగ్గర నిలబెట్టుకొని, అన్న ముందుకు రండి, ధైర్యం చేయండి, ఏమవ్వదు, చాలా మందికి ఇట్లానే చెప్తూ ఉంటారు, రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి కదా అని తాను చెప్తూ వచ్చింది. మా హస్బెండ్ అంటూ 1% కూడా గ్యారంటీ ఇవ్వడం లేదు, ఎట్లా ముందుకు
వస్తావా అని తాను కూడా సఫర్ అవుతున్నాడు. తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా వద్దు పోదాం కర్నూలుకి అన్నట్టుగానే ఉన్నారు. అయితే నాకు ఇంకా వెంటనే అక్క సేవకురాలు నందికొట్టుకుడు సేవకురాలు అక్క గుర్తొచ్చినారు. అప్పుడు ప్రేయర్ చేయించుకుంటామని నేను ఫోన్ చేసిన. అక్క నాకు ఇలా ఆపరేషన్ చేయమంటున్నారు, ఎట్లా ఏంటి అంటే అక్క అంటూ వచ్చింది, మేరీ ఎందుకు జనరల్ హాస్పిటల్ పోయినా, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడ కర్నూలులో నాకు తెలిసిన మేడం ఉండేది కదమ్మా, ఏం డబ్బులు లేవని పోయినావా అది ఇది అనేసి అడిగింది. లేదాక నేను ప్రమిళకు బాగా చేసినారు, ఇక్కడైతే అన్ని సౌకర్యాలు బాగుంటాయని మేము ఇక్కడికి వచ్చేసినాము అంటే, అయినా పర్లేదు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినాడు కదా, నీకేం నష్టం జరగదు, మేము నువ్వు వచ్చేంత వరకు కన్నీటి ప్రార్థన చేస్తాం తల్లి, భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నీకేమవ్వదు, దేవుడు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు అని నాకు ఆ రోజున ఒక వాగ్దానం చెప్పింది. కానీ ఆ టెన్షన్లో నాకు ఏమీ గుర్తులేదు. అట్లా నన్ను చాలా ఆదరించింది, చాలా ధైర్యపరిచింది. వెళ్ళు డాక్టర్స్ చెప్పు, వాళ్ళకి వాళ్ళు లేదు సార్ నేను ఇక్కడే చేయించుకుంటాను, నాకేమవ్వదు, దేవుడు ఉన్నాడని చెప్పు అని అక్క అంటూ వచ్చింది. అలా అంటూ వచ్చినప్పుడు ఇంకా సరే అని ఇంకా ప్రమిళ కూడా డాక్టర్స్తో మాట్లాడి, తర్వాత ఇంకా అన్న సేవకుడు సామిలన్న కూడా నా విషయమే, అమ్మ అంకుల్ నేను లోపలికి వెళ్తున్నాను అన్న, నా విషయమే ప్రేయర్ చేయను అన్నప్పుడు అన్న కూడా ప్రేయర్ చేస్తూ వచ్చినాడు. అలా ప్రే చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయినాను. నాకు వాపులు ఉండడం వల్ల నాకు అసలు బాటిల్స్ ఎక్కేయడమే చాలా కష్టంగా ఉంది. అసలు ఆడ ఉండే డాక్టర్ చెప్తున్నారు, నీకు వాపులు ఉన్నాయి, నువ్వు చాలా ధైర్యం చేయాలి, ఆ టెన్షన్ తెచ్చుకోవద్దు, బీపీ ఎక్కువైతే నీకే నష్టం అని చెప్తా ఉన్నారు. అండ్ నాకు దేవుని కృపను బట్టి నాకైతే ఎలాంటి టెన్షన్ లేదు, నాకు దేవుడు బాగా చేస్తాడు, దేవుడు ఇంక ఇదే పడిపోయింది, నాకు తప్పిస్తాడు అన్నాడు కదా, తప్పిస్తాడు అని అనుకుంటూ వచ్చినాను. అలా అనుకుంటూ వచ్చినప్పుడు నాకు వాగ్దానం ప్రకారంగా దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు. నేను లోపలికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చాలా టైం పట్టింది, నాకు ఆపరేషన్ చేసినంత టైము ఇంజెక్షన్ బాటిల్ ఎక్కడానికి కష్టమైంది. తర్వాత ఇంకా ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇంకా బాబు 3 కేజీల 300 గ్రాములు రావడం జరిగింది. వాళ్ళు చెప్పినవన్నీ ఏం జరగనివ్వలేదు దేవుడు, ప్రభు కృపను బట్టి. ఇంకా అక్క వాళ్ళు అక్కడ ప్రేయర్ చేస్తున్నారు, ఆ అమ్మ వాళ్ళు ఇక్కడ బయట హాల్లో ప్రేయర్ చేస్తున్నారు, అత్త మరి మా హస్బెండ్ అమ్మ అందరు ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా మరి నాకు తెలియకుండా రీసెంట్గా డెలివరీ అయిన తర్వాత మా అత్త సుశీలత్త కూడా నాకు చెప్పింది, నేను నిద్రలో ఉన్నాను, నాకు దేవుడు నీకు ఆపరేషన్ జరుగుతుందని మెలకు వచ్చి నేను ప్రేయర్ చేయడం జరిగింది, తర్వాత లేచి చూస్తే బాబు పుట్టాడని తెలిసింది అని అన్నాడు. ప్రభు కృపను బట్టి మరి గోనియాన్ల సంఘం ప్రార్థన కానీ, మరి నందికొట్కూరు సంఘ ప్రార్థనను బట్టి కానీ, మరి మేముండే చోట కడప వేంపల్లి అక్కడ కానీ, తర్వాత కోడుమూరు కానీ నా విషయమే చాలామంది ఎత్తి పట్టుకున్న ప్రార్థన బట్టి నాకు ఒక మాట గుర్తొచ్చింది. మోసే చేతులు పైకెత్తినప్పుడు గెలుస్తూ వచ్చినారు, వాళ్ళు మోసే చేతులు దింపినప్పుడు ఓడిపోతూ వచ్చినారు. నాకు అన్ని ప్రార్థనలు కలిసి నా ప్రాణం పోకుండా వీళ్ళ ప్రార్థనలన్నీ నన్ను ఎత్తి పట్టుకున్నాయని నాకు చాలా సంతోషం వేసింది. తర్వాత వీటన్నిటి నుంచి నన్ను దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. తర్వాత నాకు ఇచ్చిన వాగ్దానం కీర్తనలు 91:14 అతడు నన్ను ప్రేమించున్నాడు, నేను అతను తప్పించదనని వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా నెరవేరుస్తూ వచ్చినాడు. రోమా 9:9 ఈ సమయం నీకు కుమారుడు కలుగుతాడని నాకు జనవరి 1 మాట్లాడుతూ వచ్చినాడు. ఎప్పుడు చూసినా వ్యక్తిగతంగా కానీ కుటుంబంలో కానీ దేవుడు నాకు అబ్రహాం గురించి కానీ తర్వాత ఇసాక్ గురించి కానీ ఎప్పుడు నీకు కుమారుడు పుడతాడని ఎక్కువ నాకు వినిపించేది. అయినా మానవులం కదా, ఎప్పుడోసారి చిన్న సందేహంగా ఉంటుంది, ఏమోలా అని అట్లా అనిపించేది అనమాట. ఇంకా తర్వాత దేవుడు నాకు తర్వాత అన్ని రకాలుగా ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు, అవన్నీ టైం సరిపోదు కాబట్టి ఈ కొద్ది సాక్ష్యాన్ని యేసుక్రీస్తు నామములో ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ధ్యానపరాయణ శాంతరాజ్
తగిన తండ్రి, సమయం కొరకే వందనము చెల్లిస్తా ఉన్నాం. భూగోళములో యెహోవా తమకు దేవుడు కాగలిసిన ధన్యుల సంఖ్యలో మీ పిల్లలు చేర్చినందుకే వందనము చెల్లిస్తా ఉన్నాం. ప్రేమరాజు మేరమ్మ వారి విశ్వాసమును బట్టి కుమారుని అనుగ్రహించినారు, ఆవశించినారు. నూతనమైన సంవత్సరమును దయాకరణము ధర్మ చేసినందుకు వందనములు. మరి కూడి కొరకు అందములు, వాక్య కొరకు వందనములు. రాబోయే దినాల్లో మిమ్మల్ని, మీ ఇంటిని, మీ వాక్యమును పూర్ణాత్మతో పూర్ణములు సేవించబడలుగా కుటుంబముగా, మిమ్మల్ని సంతోషపెట్టే కుటుంబముగా, మీ ఎందు ఆనందించే కుటుంబముగా, మీలో దాగే కుటుంబముగా, మీలో కుమారుని పెంచే కుటుంబముగా, ఆలోచనకర్తగా ఉండమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభా, ప్రార్థన అంగీకరించండి. అది ఎవరైతే మరో వాక్యం విని గ్రహించి విధేయత చూపారో వారిని కూడా బలపరచమని మీ రక్తం ప్రోచనది కుటుంబాన్ని, బాబును, ప్రేమరాజు కుటుంబాన్ని అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జరిమేనా ఉన్నారా? జరిమేనా? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆశీర్వదించియు బలపరచని గుమ్మముల్ పిల్లలానాశీర్వదించియు బలపరచని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరికి భోజనాలు ఉన్నాయి. దయచేసి భోంచేసి వారిని ఆశీర్వించి వెళ్ళాల్సిందిగా ప్రభు నామమున మనం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. కేక్ 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 అండి. అది బంద్ చేసి బాబన్నా నీదేదా లేదురా, నువ్వంటే కట్ చేయించాను రా. ప్రైజ్ ది లార్డ్. అన్నా ప్రసంగన రండి, కేక్ కొరకు ప్రార్థన చేద్దురండి. ప్రార్థన చేసుకుందామండి. స్త్రీలు తల మీద ముసుగు వేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, దయగలిగిన మా తండ్రి,
మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసమైనటువంటి మీ పరిశుద్ధ పాదములకు మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ పాదాల చెంతకి విధంగా రాగలిగితే ఇదిగోనైనా మీ పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చినటువంటి గర్భఫలమైన బెన్హార్ విషయంలో మీరు చేసినటువంటి సహాయానికి నీకు స్తోత్రములు. గత సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి మరొక నూతన దినాన్ని ఇచ్చిన కారణం చేత కృతజ్ఞతగా కుటుంబీకులు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం బట్టి నీకు స్తోత్రములైనా వచ్చినటువంటి బంధుమిత్రులను, రక్త సంబంధికులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును ఆశ్రయించి దీవించండి.